స్టాక్ మార్కెట్ కోర్స్కి స్వాగతం. ఈ కోర్సును మనం ఆరంభించే ముందు నన్ను మీకు పరిచయం చేసుకుంటాను. నేను అరుణ్ కుమార్ని, ఏపీ అకాడమీ ఫౌండర్ని. గత 6 ఏళ్లుగా నేను ఎందరికో టీచ్ చేస్తున్నాను. ప్రొఫెషనల్ కోర్సెస్ వంటివి సిఏ, సిఎంఏ, సిఎస్, సిఐఎంఏ, ఏసీసీఏ, సిఎంఏ యుఎస్, సిపిఏ అండ్ సిఎఫ్ఏ. నాకు గూగుల్ రివ్యూస్ టీచింగ్లో కూడా అనుభవం ఉంది. నా స్టూడెంట్ ఒకరు ఆల్ ఇండియా ర్యాంక్ సాధించారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కోర్సుకు వద్దాం. మీరిక్కడ స్టాక్ మార్కెట్స్ బేసిక్స్ నేర్చుకుంటారు. ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఆప్షన్స్ ట్రేడింగ్ మరియు ఇంట్రాడే, ఇక మాస్టర్ ద మార్కెట్. స్టాక్ మార్కెట్లోని బేసిక్స్ ఆరంభిద్దామా? 2023 సెన్సస్ ప్రకారం ప్రపంచమంతటా మీరు చూసారంటే చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అందులో అమెరికాలో 61%, ఆస్ట్రేలియా 51%, యూకే 42%, చైనా 16%, ఇండియా 9% ఓన్లీ. ఒకవేళ మీరు ఈ 9% గనక చూసారంటే కేవలం 1% మాత్రమే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతున్నారు. మిగతా 90% మంది అన్సక్సెస్ఫుల్లీ లూజ్ అవుతున్నారు. దీనికి ఏమైనా కారణం ఉందా? ఉంది. ఒకవేళ ప్రైమరీ రీజన్ గనక చూసారంటే ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ లేదు. చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా? టెలిగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇంకా ఇతర సోషల్ మీడియాస్ ఉన్నాయి కదా, వాటిని ఉపయోగిస్తుంటారు. సో ఇప్పుడు మీరు గనక చూసారంటే యూఎస్ఏని కంపేర్ చేశారంటే టోటల్ పాపులేషన్ 34 crores. దాంట్లోంచి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 61%. ఆస్ట్రేలియాలో 2.6 crores ఉన్నారు. అందులోంచి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 51% మంది ఉన్నారు. ఒకవేళ మీరు ఇండియాలో చూసారంటే 9% మంది ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ అన్నమాట. మరి మిగతా 91% మంది ఏం చేస్తున్నారు? ఇక వాళ్ళు నిజానికి ఆ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారో మనం చూద్దాము. రియల్ ఎస్టేట్లో 51% మంది, గోల్డ్లో 15.5% మంది, బ్యాంక్ డిపాజిట్స్ 14%, సెక్యూరిటీస్లో 9%. మీరు మన దేశంలో గనక చూసారంటే చాలా మంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు, చాలా తక్కువ మంది సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సరౌండింగ్ ఇన్వెస్ట్మెంట్లో చూసారంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ లేదా బంగారంలో కానీ ఇంక్రీజ్ చూసారంటే వాళ్ళ వాల్యూ చాలా లిమిటెడ్ సప్లై ఉంటుందన్నమాట. బ్యాంక్ డిపాజిట్స్ రైజ్ ఇన్ రెస్పాన్స్ టు ఇన్ఫ్లేషన్ రేట్స్ అంటారు కదా, ఆ సెక్యూరిటీస్కైనా రైజ్ అవుతాయి బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇష్యూయింగ్ కంపెనీ మీద ఉంటుంది. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద వాల్యూ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని అందుకే అన్నారనమాట. అప్పుడే మీకు ఒక మంచి ఐడియా వస్తుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? ముందు మీరు సేవింగ్స్ అంటే ఏంటో అర్థం చేసుకోగలగాలి. సేవింగ్స్ ఒక పర్టికులర్ అమౌంట్ ఉంటుంది కదా, దాన్ని సేవింగ్స్లో పెట్టాలి. ఎందుకంటే భవిష్యత్తు కోసం. దాన్ని అంటారు సేవింగ్స్. ఇన్వెస్టింగ్ ఇది కూడా చాలా వరకు సేవింగే. దీంట్లో మీరు హయ్యర్ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు జాగ్రత్తగా గమనించారంటే ఇది రిస్క్ కూడా. ఐ మీన్ హై రిటర్న్ హై రిస్క్, లెస్ రిటర్న్ లెస్ రిస్క్, మీడియం రిటర్న్ మీడియం రిస్క్, ఇలాగే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మీరు చూసారంటే సెక్యూరిటీస్, ఐ మీన్ షేర్స్, స్టాక్స్, డివెంచర్స్, బాండ్స్ ఎక్సెట్రా. అకార్డింగ్ టు కంపెనీ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము. ముందు షేర్స్. ఒక స్పెసిఫిక్ కంపెనీ యొక్క యూనిట్ యొక్క ఓనర్షిప్ని షేర్స్ అంటారు. నా ఉద్దేశం, ఒక స్పెసిఫిక్ కంపెనీలో మీకు షేర్ ఉంటే ఆ కంపెనీ యొక్క ఒక పోర్షన్ మీ దగ్గర ఉందన్నమాట. ఒకవేళ మీకు ఉదాహరణగా చెప్పాలంటే మీరు రిలయన్స్ ఇండస్ట్రీలో ఒక షేర్ను కొన్నారనుకోండి. రిలయన్స్ ఇండస్ట్రీలో మీకు ఒక పార్ట్ ఉన్నట్టు అనమాట. ఇప్పుడు రిలయన్స్లో 10 మిలియన్ షేర్స్ ఉండుంటే మీకు 10,000 షేర్స్ ఉన్నట్టు లెక్క. యూ హ్యావ్ 0.1% ఓనర్షిప్ ఇన్ ద కంపెనీ అన్నమాట. ఇప్పుడు చూద్దాం తర్వాత అది స్టాక్స్. ఇప్పుడు స్టాక్స్ గనక చూసారంటే ఇది జనరల్ టర్మ్ దట్ రిప్రజెంట్ వచ్చి ఒక ఓనర్షిప్ని చూపిస్తుంది అనమాట. ఒక గానీ 2 గానీ ఎక్కువ కంపెనీలు. ఇది కలెక్టివ్ టర్మ్ రిఫరింగ్ టు ద కలెక్షన్ ఆఫ్ షేర్స్ ఓన్డ్ ఇన్ మల్టిపుల్ కంపెనీస్. ఉదాహరణకు చూద్దాం. ఒకవేళ మీకు టాటా మోటార్స్లో, ఇన్ఫోసిస్లో లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏ కంపెనీలో కూడా మీకు స్టాక్స్ ఉన్నాయనుకోండి. ఈ స్టాక్స్ని అంటే వేరియస్ కంపెనీస్లో మీ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఉందని అర్థం. సింప్లీ స్టాక్స్ని గనక చూసారంటే కలెక్షన్ ఆఫ్ షేర్స్. తరువాత అది డెరివేటివ్స్. అసెట్స్, ఇండెక్సెస్ ఆర్ రేట్స్, దాని వాల్యూ ప్రకారం డెరివేటివ్స్ ఉంటాయి కదా, దాని యొక్క ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీరు చూసారంటే వేరియస్ పర్పసెస్ అంటే ఇంక్లూడింగ్ హెడ్జింగ్ రిస్క్, తర్వాత స్పెక్యులేటింగ్ ఆన్ ప్రైస్ మూవ్మెంట్స్, తర్వాత గెయినింగ్ యాక్సెస్, ఇలాంటివి. టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. ఒక పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ కామోడిటీ ఉంటుంది కదా, కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఒక అగ్రిమెంట్ ఉంటుంది కదా, లేదా ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ ఉంటుంది ఒక స్పెసిఫిక్ టైం కోసం. ఒక 2-3 నెలల వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్యూచర్లో హెడ్జింగ్ కోసం వీటిని ఉపయోగిస్తాం. నా ఉద్దేశం ఏంటంటే ప్రైస్ రిస్క్కి అగెనిస్ట్గా హెడ్జింగ్, అలాగే ప్రాఫిట్ ఫ్రమ్ ప్రైస్ మూమెంట్స్ గురించి అన్నమాట. టైప్స్ ఆఫ్ ఫ్యూచర్స్. ఇందులో ఏముంటుందంటే స్టాక్ ఫ్యూచర్స్ ఉంటాయి, కాంట్రాక్ట్స్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ స్టాక్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్, కాంట్రాక్ట్ బేస్డ్ ఆన్ ది స్టాక్ మార్కెట్ ఇండిసెస్, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, పెన్ నిఫ్టీ.
కమోడిటీ ఫ్యూచర్స్ చూసారంటే ఫిజికల్ కమోడిటీస్ యొక్క కాంట్రాక్ట్ అంటే గోల్డ్, ఆయిల్ లేదా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. కరెన్సీ ఫ్యూచర్స్, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ ప్రకారమే కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్, ఈ ఇంట్రెస్ట్ రేట్లు కూడా కాంట్రాక్ట్ బేస్డే ఉంటాయి లేదా బాండ్ ప్రైసెస్ మీద. ఆప్షన్స్, స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ ఉంటాయి కదా. ఫినాన్షియల్ డెరివేటివ్స్కి అవి రైట్స్ ఇస్తాయన్నమాట, కానీ ఆబ్లిగేషన్ కాదు. ఈ ఆబ్లిగేషన్కి అర్థం కమిట్మెంట్. దీని అర్థం ఏమిటంటే అండర్లయింగ్ ఎసెట్స్ ఉంటాయిగా, వాటిని కొనడం కానీ అమ్మడం కానీ స్టాక్ ఆప్షన్స్ లేదా ఇండెక్స్ ఆప్షన్. ఒక స్పెసిఫైడ్ ప్రైస్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైం లోపల, అంటే యూజువల్లీ వీక్లీ కానీ మంత్లీ కానీ లేదా మాక్సిమం 3 months టైం ఉంది. ఆప్షన్స్ కనుక చూసారంటే మీకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కాల్ ఆప్షన్, అది పుట్ ఆప్షన్, అది రైట్ టు సెల్. బేసిక్స్ పై మీకు అవగాహన ఉండాలి. స్టాక్ మార్కెట్ అర్థం ఏమిటి? స్టాక్స్ ఎక్స్చేంజ్, ఇంకా స్టాక్ ఇండెక్స్. స్టాక్ మార్కెట్ స్టాక్ యొక్క అర్థం ఏమిటంటే ద ప్రాసెస్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ స్టాక్స్ విత్ వన్ అనదర్. ఒక నార్మల్ సినారియోలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. వెజిటబుల్ మార్కెట్ ని చూసినప్పుడు అక్కడ బయర్స్ ఎక్కువ మంది ఉంటారు, సెల్లర్స్ కూడా ఉంటారు. ఒక పర్టికులర్ మార్కెట్లో ఆ మార్కెట్లో మనం కాయగూరల మార్కెట్ అని అంటాం. ఆ లెక్క ప్రకారం మీరు ఇక్కడ చూసారంటే ఫెసిలిటేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా. NSE మరియు BSE షేర్స్ ఉన్నాయి కదా, వాటిని ఎక్స్చేంజ్ చేసే ఒక పద్ధతి బయర్స్ మరియు సెల్లర్స్. స్టాక్ ఎక్స్చేంజ్ ఇక్కడ యాక్చువల్ ఇంటర్మీడియరీ దట్ కనెక్ట్స్ బయర్స్ విత్ సెల్లర్స్ లైక్ NSE అండ్ BSE అన్నమాట. NSE అనేది ఉంది కదా, ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. BSE ఉంది కదా, ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఇండెక్స్ ఒక పర్టికులర్ న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ని ఎలా యూస్ చేస్తారంటే ట్రాక్ ద్వారా కలెక్టివ్ పర్ఫార్మెన్స్ కోసం అన్నమాట. నా ఉద్దేశం ఏమిటంటే నిఫ్టీ 50 అప్రాక్సిమేట్లీ 50 స్టాక్స్ ఉన్నాయనుకోండి. సెన్సెక్స్ ఇది కూడా 30 కంపెనీల వరకు ఉన్నాయి. నిఫ్టీ, IT ఇవన్నీ కూడా IT రిలేటెడ్. ఫినాన్స్, నిఫ్టీ దీన్ని చూసారంటే ఫినాన్స్ కంపెనీకి రిలేటివ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇది బ్యాంక్ కంపెనీకి రిలేటివ్గా ఉంటుంది. అంతే. ఇండియాలో రెగ్యులేటరీ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళెవరు? సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ఇండియా యొక్క రెగ్యులేటర్ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఇది ఇండియాలో స్టాక్ మార్కెట్ని ఎఫిషియెంట్గా, ట్రాన్స్పరెంట్గా ఉండేలా చేస్తుందన్నమాట. అంతేకాదు ఇది పార్టిసిపెంట్స్ యొక్క అన్ని ఇంట్రెస్ట్లను కవర్ చేస్తుంది. ఇండియాలో స్టాక్ మార్కెట్ ఉంది కదా, ఈ స్టాక్ మార్కెట్లో పార్టిసిపెంట్స్ ఎవరు? ఇండియా యొక్క స్టాక్ మార్కెట్ చూసారంటే ఇది ఒక డైనమిక్ యొక్క అర్థం ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒక కాంప్లెక్స్ సిస్టమ్తో, అలాగే వెరైటీ ఆఫ్ పార్టిసిపెంట్స్, ఈచ్ ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఇట్స్ ఫంక్షనింగ్ అన్నమాట. వాళ్ళెవరు? రీటైల్ ఇన్వెస్టర్స్. ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్ ఆర్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ హూ బై అండ్ సెల్ ద సెక్యూరిటీస్ ఫర్ దర్ అకౌంట్. వాళ్ళనే మనం మన లాంగ్వేజ్లో సెక్యూరిటీస్ అని కూడా అంటున్నాం. వాళ్ళు రిలేటివ్లీ స్మాల్ ట్రాన్సాక్షన్స్ లేదా టిపికల్లీ ఇన్వెస్ట్ ఫర్ పర్సనల్ ఫినాన్షియల్ గోల్స్ సచ్ యాజ్ రిటైర్మెంట్ లేదా ఎడ్యుకేషన్ కోసం అనుకోండి. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇందులో మీరు చూసారంటే ఒక పర్టికులర్ ఇన్వెస్టర్స్, నా ఉద్దేశంలో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక ఉదాహరణగా మల్టిపుల్ ఇన్వెస్టర్స్తో మనీ కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఒక పర్టికులర్ స్టాక్ మార్కెట్కి ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇందులో ఏమవుతుందంటే పాలసీ హోల్డర్స్ దగ్గర నుంచి ప్రీమియం కలెక్ట్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడే మనకు రిటర్న్స్ జనరేట్ అవుతాయి. ఎగ్జాంపుల్ LIC, పెన్షన్ ఫండ్స్. ఇందులో రిటైర్మెంట్ ఫండ్స్ తీసుకొని చాలా వరకు అసెట్స్ కానీ లేదా ఇంక్లూడింగ్ స్టాక్స్ అనుకోండి. బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సర్ప్లస్ ఫండ్స్ ఉంటాయి కదా, వీళ్ళు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తారు. హెడ్జ్ ఫండ్స్, ఈ హెడ్జ్ ఫండ్స్లో ఎంప్లాయ్ వేరియస్ స్ట్రాటజీస్ టు ఎర్న్ యాక్టివ్ రిటర్న్స్ ఫర్ దర్ ఇన్వెస్టర్స్. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఎంటిటీస్ అంటే ఎస్టాబ్లిష్ అయి ఉంటారు, ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. అంటే వీళ్ళ పర్పస్ ఏంటంటే టు ఇన్వెస్ట్ ఇన్ ది ఇండియన్ ఫినాన్షియల్ మార్కెట్ అనమాట. వీళ్ళు చాలా సిగ్నిఫికెంట్ రోల్ ఆ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ప్లే చేస్తున్నారు. ఆఫెన్ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ట్రెండ్స్లో ఉంటారు, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ ఇన్వెస్టర్స్ బేస్డ్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, తర్వాత బ్యాంకులు. వీళ్ళు కౌంటర్ బ్యాలెన్స్ టు FIIs అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ హెవీ ఫారెన్ అవుట్ఫ్లోస్ వచ్చినప్పుడు మాత్రం. ప్రమోటర్స్, ఈ ప్రమోటర్స్ ఎవరంటే వీళ్ళు ఇండివిజువల్స్ ఆర్ ఎంటిటీస్. అంటే వీళ్ళు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు, సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ దాని షేర్ని తీసుకొని వీళ్ళు ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంటారు. వీళ్ళు కంపెనీ యొక్క మేనేజ్మెంట్లోనూ స్ట్రాటజిక్ డైరెక్షన్లో కూడా. స్ట్రాటజిక్ డైరెక్షన్ అంటే ఏమిటి? లాంగ్ టర్మ్ విజన్. బ్రోకర్స్ అండ్ సబ్ బ్రోకర్స్. బ్రోకర్స్ అంటే ఇంటర్మీడియట్స్ అని అర్థం. వీళ్ళు క్లయింట్కి బదులుగా ఈ స్టాక్స్ని అమ్మడంలోనూ కొనడంలోనూ పాలు పంచుకుంటారు. సబ్ బ్రోకర్స్ అంటే
అసిస్ట్ బ్రోకర్స్ అనమాట ట్రాన్సాక్షన్స్లో. వాళ్ళు కూడా కాస్త కమిషన్, ఈ బ్రోకరేజ్ ఫీ ఇవన్నీ తీసుకుని సర్వీస్ చేస్తూ ఉంటారన్నమాట. మార్కెట్ మేకర్స్. ఈ మార్కెట్ మేకర్స్ అంటే కంపెనీస్లో ఒక స్టాక్ ఎక్స్చేంజ్ వీళ్ళు ఎంప్లాయ్ చేస్తుంది. వీళ్ళు స్టాక్స్ని ఇంప్రూవ్ చేస్తారు. లిక్విడిటీ, ట్రేడ్ వాల్యూమ్ మార్కెట్ ఉంటుంది కదా, వీళ్ళు ఎప్పుడు ఎన్షూర్ చేసేది ఏంటంటే ఆల్వేస్ ఏ బయర్ అండ్ సెల్లర్ ఫర్ సెక్యూరిటీస్ కోసం అంట, హూచ్ హెల్ప్స్ ది రెడ్యూసింగ్ ప్రైస్ ఆఫ్ వొలాటిలిటీ అని చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆశీష్ ధవన్, రాధాకృష్ణ దమానీ, షేర్ ఇండియా సెక్యూరిటీస్ లిమిటెడ్, జియో ఫినాన్షియల్ సర్వీసెస్, వీళ్ళే ఇండియన్ స్టాక్ మార్కెట్లో మార్కెట్ మేకర్స్. స్టాక్ ఎక్స్చేంజెస్. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇంకా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇవే ట్రేడింగ్ ఆఫ్ సెక్యూరిటీకి ఒక ప్లాట్ఫామ్. నిజానికి వీళ్ళే ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ట్రేడింగ్ ప్రాక్టీసెస్ చేసేది. అలాగే ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే రెగ్యులేట్ చేసి సెక్యూరిటీస్ చేస్తుందో అవన్నీ కూడా వీళ్ళు హ్యాండిల్ చేస్తారన్నమాట. ఇప్పుడు రెగ్యులేటర్స్ ఎవరో చూద్దాం. సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని అర్థం ఏంటంటే ద ప్రైమరీ రెగ్యులేటరీ బాడీ ఈ సెక్యూరిటీస్ మార్కెట్ ఇండియాని రెగ్యులరైజ్ చేస్తుంది. ఇది సెబీ యొక్క పాత్రను పూర్తిగా ఇన్వెస్టర్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ, ప్రమోట్ చేస్తూ సెక్యూరిటీస్ మార్కెట్ని రెగ్యులేట్ చేస్తుంది. ఆర్బీఐ, मॉनेटरी पॉलिसी को ये प्राइमरली रिस्पॉन्सिबल है। आरबीआई ये रेगुलेट करता है कि बैंक्स को, एनबीएफसीज को और स्टॉक मार्केट को भी एक्टिव करता है। क्लियरिंग हाउसेस एंड डिपॉजिटर्स, क्लियरिंग కార్పొరేషన్ బయర్స్కి సెల్లర్స్కి మధ్య ఇంటర్మీడియరీగా ఉండి బయర్స్కి సెల్లర్స్కి మధ్య స్మూత్ సెటిల్మెంట్ చేస్తూ ఉంటుంది. కౌంటర్ పార్టీ యొక్క రిస్క్లను రెడ్యూస్ చేయడం, సెటిల్మెంట్ ఆఫ్ ట్రేడ్స్కి గ్యారెంటీ ఇవ్వడం కూడా జరుగుతుంది. డిపాజిటరీస్, ఎలక్ట్రానిక్ ఫామ్ ద్వారా డిపాజిటరీ సర్వీసెస్ అంటే హోల్డింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ సెక్యూరిటీస్ని మెరుగుపరుస్తుంది. ఇండియాలో ఉన్న అతి పెద్ద 2 డిపాజిటరీస్ ఎవరో తెలుసా? ఎన్ఎస్డిఎల్, తర్వాత సిడిఎస్ఎల్. ఎన్ఎస్డిఎల్ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ మరియు సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. తర్వాత స్పెక్యులేటర్స్ మరియు ట్రేడర్స్. ఈ స్పెక్యులేటర్స్, ట్రేడర్స్లో సెక్యూరిటీస్ ఫ్రీక్వెంట్గా కొనడం, అమ్మడం జరుగుతుంది. వీళ్ళు షార్ట్ టర్మ్ మార్కెట్ మూవ్మెంట్స్ ప్రాఫిట్ కోసం చేస్తారు. అలాగే లిక్విడిటీ ఆఫ్ ద మార్కెట్లో క్రూషియల్ రోల్ వీళ్ళు ప్లే చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం అండర్ రైటర్స్. ఈ అండర్ రైటర్స్ టిపికల్లీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అది గ్యారంటీ ఇస్తుంది సేల్ ఆఫ్ కంపెనీ యొక్క ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ని, అంటే బయింగ్ అన్సోల్డ్ షేర్స్ అన్నమాట. వీళ్ళు మార్కెట్లో కంపెనీస్ యొక్క రేస్ క్యాపిటల్ను రేస్ చేయడంలో హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ టాపిక్ చూద్దామా? సెక్యూరిటీస్ అంటే అర్థం ఏమిటి? సెక్యూరిటీస్ అంటే ట్రేడబుల్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. వీటిని కంపెనీ కానీ లేదా గవర్నమెంట్ కానీ ఇష్యూ చేస్తుంది. వీళ్ళ గ్రాంట్స్ ఓనర్షిప్, డెప్ట్ లేదా ఏబిలిటీ టు పర్చేస్ లేదా సెల్ ఆర్ ట్రేడ్ సచ్ ఇన్స్ట్రుమెంట్స్. ట్రేడబుల్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే షేర్స్, బాండ్స్, ఇంకా డిబెంచర్స్ కొనడం లేదా అమ్మడం. ఇప్పుడు సెక్యూరిటీస్ మార్కెట్ ఏంటో చూద్దాం. సెక్యూరిటీస్ మార్కెట్ అనే ప్లేస్లో ఒక సెక్యూరిటీస్ యొక్క బయ్యర్ మరియు సెల్లర్స్ వాళ్ళు షేర్స్ యొక్క కొనడం, అమ్మడం, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చూస్తుంటారు. వాళ్ళు అందులో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. దీని అర్థం ఏంటంటే ఎనాబ్లింగ్ కార్పొరేట్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్స్ టు రైజ్ రిసోర్సెస్ ఫర్ దేర్ కంపెనీస్ అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఐడియల్ రిసోర్సెస్ ఉంటాయి కదా, కార్పొరేట్స్కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. దీన్నే సెక్యూరిటీస్ మార్కెట్ అంటారు. సెక్యూరిటీస్ మార్కెట్స్లో ఛానల్స్ను కూడా ప్రొవైడ్ చేస్తారు, అంటే రియాలొకేషన్ ఆఫ్ సేవింగ్స్ టు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్. సెక్యూరిటీ మార్కెట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి ప్రైమరీ మార్కెట్, రెండవది సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్, ఈ ప్రైమరీ మార్కెట్లో కంపెనీ కెన్ సెల్ ద షేర్స్ టు ఇన్వెస్టర్స్, అంటే పబ్లిక్కి, అది పబ్లిక్ కోసం. సెకండరీ మార్కెట్, సెకండరీ మార్కెట్లో ఎగ్జిస్టింగ్ షేర్స్ ఉంటాయి కదా, వాటిని ఇన్వెస్టర్స్కి ట్రేడ్ చేస్తారు. అంటే ఇందులో ఉండేవాళ్ళు ఆల్రెడీ ప్రైమరీ మార్కెట్ను పర్చేస్ చేసిన వాళ్ళు, అంటే షేర్స్ యొక్క ట్రేడింగ్ అవుతుంది కదా, అదే సెకండరీ మార్కెట్. ఇక్కడ మీరు చూసారంటే ఎగ్జిస్టింగ్ షేర్స్ అన్ని ఇన్వెస్టర్స్ ద్వారానే ట్రేడ్ అవుతాయన్నమాట. ఒక ఇన్వెస్టర్ నుంచి ఇంకొక ఇన్వెస్టర్కి, అక్కడి నుంచి ఇంకొకరికి. సెకండరీ మార్కెట్నే స్టాక్ మార్కెట్ అని కూడా అంటారు. ఎందుకని కంపెనీ వాళ్ళు క్యాపిటల్ కోసం రేస్ చేస్తారు? ఏదైనా కారణం ఉందా? కారణం అంటే వ్యాపారాన్ని పెంచు, విస్తరించు అని అర్థం. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ప్రైమరీ మార్కెట్ని ఎలా విస్తరిస్తున్నారో చూద్దాం. ప్రైమరీ మార్కెట్లో ఈ క్యాపిటల్ని ఎలా రేస్ చేస్తున్నారో చూసినప్పుడు కంపెనీలు కొత్త సెక్యూరిటీస్ని విడుదల చేస్తున్నాయి. అంటే షేర్లుగా, బాండ్లుగా ఇన్వెస్టర్లకి, అది కూడా మొదటిసారి ఇన్వెస్టర్లకు. ఈ ప్రాసెస్ని ఎందుకు చేస్తున్నారో మీకు తెలుసా? బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తారు కదా, ఫండ్స్ కోసం రేస్ చేయడానికి, ఇంకా ఇన్నోవేషన్ ఆర్ అదర్ ఫినాన్షియల్ నీడ్స్ కోసం.
ఈ కంపెనీస్ని మీరు టిపికల్గా చూసారంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇంకా అండర్ రేటెడ్ ద్వారా కొన్ని ఆఫరింగ్స్ ఫెసిలిటేట్ చేయడం కోసం ఇదంతా చేస్తారు. ఇన్వెస్టర్ను చూసి వాళ్ళు ప్రైమరీ మార్కెట్లో పార్టిసిపేట్ చేయడం కోసం చేస్తారు. అది కూడా ఈ కొత్తగా ఇష్యూ చేసిన న్యూలీ సెక్యూరిటీస్ ఉంటాయి కదా వాటి కోసం. అది కూడా డైరెక్ట్గా కంపెనీ ద్వారా. అది కూడా క్యాపిటల్ ఇస్తున్నారు కదా దాని ద్వారా ఫ్యూల్ యొక్క గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ కూడా అధికంగా చేయొచ్చు. ఈ ప్రాసెస్ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే రెండు కంపెనీలకు కూడా సీకింగ్ ఫండ్స్, ఇన్వెస్టర్స్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్రామిసింగ్ వెంచర్స్ అన్నమాట. ఇది చాలా ముఖ్యమైనది. అనేక పద్ధతుల ద్వారా ఇండియన్ స్టాక్ మార్కెట్ కంపెనీస్ వాళ్ళ యొక్క క్యాపిటల్ని రేస్ చేయగలరు ప్రైవేట్ మార్కెట్ ద్వారా. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో మనం ముందుగా పేర్కొనాలి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఐపీఓ అంటే ఎప్పుడైతే ఒక కంపెనీ వాళ్ళ యొక్క షేర్లను మొదటిసారిగా పబ్లిక్ ఆఫర్ చేస్తుందో, అలాగే ఇన్వెస్టర్లకి కొత్త షేర్లు ఉంటాయి కదా వాటిని ఇష్యూ చేయడానికి ఎదుగుతున్న కంపెనీలకు వీరు డైరెక్ట్గా ప్రొసీడ్ కాగలరు. ఇందులో వేరెవ్వరి జోక్యమూ ఉండదు. ఐపీఓని ఎక్కువగా ఉపయోగించేది ఎవరిని చూస్తే గ్రోయింగ్ కంపెనీస్, అది కూడా సబ్స్టాన్షియల్ క్యాపిటల్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆర్ టు ప్రొవైడ్ లిక్విడిటీ టు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. ఇదంతా ఐపీఓలో వస్తుంది. తర్వాత అది ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్. ఐపీఓ కూడా సుమారుగా ఎఫ్పీఓ లాంటిదే. ఎడిషనల్ షేర్స్ ఉంటాయి కదా పబ్లిక్ ఆఫర్ చేయడం కోసం. అంటే దాని అర్థం ఒక కంపెనీ పబ్లిక్లీ ఆఫర్ చేస్తుందన్నమాట. ఎఫ్పీఓస్ని చూసినప్పుడు వాటిని మనం అనేక కార్పొరేట్ పర్పసెస్ అంటే ఇంక్లూడింగ్ డెప్ట్ రీపేమెంట్లు, తర్వాత ఎక్విజిషన్స్ ఆర్ ఫర్దర్ ఎక్స్పాన్షన్స్, ఇవన్నీ కూడా పబ్లిక్ ఆఫరింగ్లో ఉంటాయి. అంటే ఇంకొక కంపెనీని పర్చేస్ చేయడం అన్నమాట. రైట్స్ ఇష్యూ ఏంటంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ టు పర్చేస్ అడిషనల్ షేర్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద కంపెనీ అట్ ఏ డిస్కౌంటెడ్ ప్రైస్. ఈ పద్ధతి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఒక ఆపర్చునిటీ, ఎందుకంటే ఓనర్షిప్ పర్సంటేజ్ని ఒక కంపెనీలో మెయింటైన్ చేయడానికి, అలాగే అడిషనల్ క్యాపిటల్ వితౌట్ డైల్యూటింగ్ దేర్ ఓనర్షిప్ అన్నమాట. ఇప్పుడు రైట్స్ ఇష్యూ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు రిలయన్స్ కంపెనీలో 10,000 షేర్స్ ఉన్నాయి. రిలయన్స్ కంపెనీని చూస్తే 1,00,000 షేర్లు ఉన్నాయి. మీరు గనక చూసారంటే రిలయన్స్ కంపెనీలో 10% ఓనర్షిప్ ఉందన్నమాట. ఒకవేళ రిలయన్స్ కంపెనీకే గనుక అడిషనల్లీ 1,00,000 షేర్స్ ఇష్యూ చేశారనుకో, నేను వాటిని పర్చేస్ చేయటం లేదు. అప్పుడు ఏమవుతుంది? కేవలం 5% మాత్రమే ఉంటుంది. ఎందుకు? టోటల్ క్యాపిటల్ ఆఫ్ రిలయన్స్ షేర్ ఎంతో తెలుసా? 2,00,000 షేర్స్. నా షేర్ ఎంత ఉందో తెలుసా? 10,000 షేర్స్. అది ఎంత అవుతుంది? 5%. అంటే నా యొక్క ఓనర్షిప్ని మెయింటైన్ చేయడం కోసం నేను అడిషనల్గా కొన్ని షేర్లని కొనాల్సి వస్తుంది. దానినే మనం రైట్స్ ఇష్యూ అని అంటాం. అందువల్లే ఈ టైప్ ఆఫ్ ఇష్యూని రైట్స్ ఇష్యూ అంటారు. దీనికోసం మనం ఎప్పుడు ఓనర్షిప్ని మెయింటైన్ చేయాలి. ముందు మనం ఎంత మెయింటైన్ చేస్తున్నాం, ఫ్యూచర్లో కూడా మనం అంతే ఎర్న్ చేయగలుగుతాం. తదుపరిది ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్. కంపెనీస్ కొన్ని క్యాపిటల్ని రైజ్ చేసి షేర్స్ని ఇష్యూ చేసి స్పెసిఫిక్ ఇన్వెస్టర్స్ని సచ్ యాజ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ ప్రమోటర్స్ అనే ప్రిఫరెన్షియల్ బేసిస్ అన్నమాట. ఈ పద్ధతిని కంపెనీస్ ఎప్పుడు అలౌ చేస్తాయంటే రైజ్ ఫండ్స్ కోసం, అలాగే క్విక్లీ ఫ్రమ్ సెలెక్ట్ ఇన్వెస్టర్లు, అంటే వితౌట్ గోయింగ్ త్రూ ద లెంతీ ప్రాసెస్ ఆఫ్ ఏ పబ్లిక్ ఆఫరింగ్ అన్నమాట. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ఏంటో తెలుసా? పర్టికులర్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తారు, అంటే ఈక్విటీ షేర్స్ ఆర్ కన్వర్టిబుల్ సెక్యూరిటీస్ టు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. అది కూడా ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ మీద. అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ టు రేస్ క్యాపిటల్ ఎఫిషియెంట్లీ ఫ్రమ్ ఏ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అన్నమాట. ప్రైవేట్ ప్లేస్మెంట్ పర్టికులర్ సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, సెక్యూరిటీస్ ఆఫర్ చేసి ఆ తర్వాత సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ని తీసుకొని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్గా, అంటే హై నెట్ వర్త్ ఇండివిజువల్స్, అలాగే ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్. పబ్లిక్ ఆఫరింగ్స్ కన్నా ఈ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ టిపికల్లీ చాలా తక్కువగా ఉంటాయి. కేవలం అవి మాత్రమే కావు, కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, ఫ్లెక్సిబిలిటీ ఇన్ స్ట్రక్చరింగ్ ఆఫరింగ్లు ఎక్కువ ఉంటాయి. కన్క్లూజన్: ఈచ్ ఆఫ్ దీస్ మెథడ్స్ హ్యాస్ ఇట్స్ అడ్వాంటేజ్ అండ్ కన్సిడరేషన్స్. అంటే కంపెనీస్ మే చూస్ ద మోస్ట్ సూటబుల్ ఆప్షన్స్ అనమాట. అంటే బేస్డ్ ఆన్ దేర్ స్పెసిఫిక్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ని చూసుకుంటాయి, రెగ్యులేటరీ కన్సిడరేషన్స్, అలాగే మార్కెట్ కండిషన్స్ కూడా. ఇక్కడ కంపెనీలకు ఏదైనా ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఉంటుందా? ఇక్కడ 2 ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, రెండవది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ముందు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అవ్వడానికి ఏ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ కావాలి?
ఎన్ఎస్సిలో ఈ కంపెనీని లిస్టింగ్ అవుట్ చేయడానికి దానికి ఒక స్పెసిఫిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎన్ష్యూర్ చేస్తారు. అదేంటో తెలుసా? ఫినాన్షియల్ హెల్త్ మరియు గవర్నెన్స్ స్టాండర్డ్స్. ఎన్ఎస్సిలో లిస్టింగ్ చేయడానికి కీ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ కావాలి కొన్ని. ముందు ఇన్కార్పొరేషన్. ఒక కంపెనీ మస్ట్ బి డ్యూలీ ఇన్కార్పొరేట్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 1956 లేదా 2013 ఇన్ ఇండియా యాక్ట్ అనమాట. అది కూడా అండర్ రెలెవెంట్ లాస్ ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ కంపెనీస్ ఇటువంటివి. ఒక కంపెనీ యొక్క యాక్ట్ అంటే ఏంటంటే 2013 ప్రకారం ఉండాలి. అదే దాని యొక్క ఎలిజిబిలిటీ. ఇక రెండవది పెయిడ్ అప్ క్యాపిటల్. ఒక అప్లికెంట్ కంపెనీ యొక్క పోస్ట్ ఇష్యూ పెయిడ్ అప్ క్యాపిటల్ ఉంటుంది కదా, దాని యొక్క ఫేస్ వాల్యూ 10 కోట్ల కన్నా తక్కువగా ఉండదు. అలాగే దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూశారంటే కనీసం అది 25 కోట్లు ఉంటుంది. ఇప్పుడు మీరు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ప్లాట్ఫామ్ చూశారంటే దాని యొక్క పోస్ట్ ఇష్యూ పెయిడ్ అప్ క్యాపిటల్ ఉంటుంది కదా, ఇది కనీసంలో 1 కోటి రూపాయలు ఉండాలి. తర్వాత అది నెట్ వర్త్ అండ్ ప్రాఫిటబిలిటీ. మెయిన్ బోర్డ్ లిస్టింగ్ చూశారంటే ఒక కంపెనీ యొక్క నెట్ వర్త్ కనీసం 1 కోటి రూపాయలు ఉండాలి. అది కూడా ప్రధానంగా గడిచిన 3 ఏళ్లుగా దాని యొక్క డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్ కనుక చూస్తే గడిచిన 5 ఏళ్లలో కనీసం 3 అయినా ఉండాలి. నా ఉద్దేశంలో నెట్ వర్త్ అండ్ ప్రాఫిటబిలిటీ చాలా పాజిటివ్గా ఉండాలి. ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ చూశారంటే ఆ కంపెనీ తప్పనిసరిగా పాజిటివ్ నెట్వర్త్ గా ఉండాలి. పబ్లిక్ షేర్ హోల్డింగ్. ఒక కంపెనీకి కనీసం 20% పోస్ట్ ఇష్యూ పెయిడప్ క్యాపిటల్ ఉండాలి. అది కూడా బై ద పబ్లిక్. కనీసం 1000 పబ్లిక్ షేర్ హోల్డర్స్ ఉండాలి. ట్రాక్ రికార్డ్ ఉండాలా? తప్పనిసరిగా ఉండాలి. మెయిన్ బోర్డ్ లిస్టింగ్ కోసం ఏ కంపెనీ అయినప్పటికీ కూడా కనీసం ట్రాక్ రికార్డ్ లీస్ట్ 3 years ఆఫ్ కన్సిస్టెంట్ ఆపరేషన్స్ ఉండాలి. అంటే డైరెక్టర్స్, ప్రమోటర్స్ మస్ట్ నాట్ బి డిబార్డ్ బై సెబీ అన్నమాట. ఇక్కడ ఆపరేషన్స్ అంటే బిజినెస్ యాక్టివిటీస్ అన్నమాట. ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ అంటే ఒక కంపెనీ కనీసం ట్రాక్ రికార్డుగా 3 సంవత్సరాల ఆపరేషన్స్ చూపించాలి. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఇన్సఫిషియెంట్ ట్రాక్ రికార్డ్ అనుకోండి, అప్పుడు నెట్వర్త్ షుడ్ బి అట్లీస్ట్ 3 crores అన్నమాట. కార్పొరేట్ గవర్నెన్స్. కార్పొరేట్ గవర్నెన్స్కి అర్థం ఒక కంపెనీ యొక్క మేనేజ్మెంట్. సింపుల్. ఎవరు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అంటే గవర్నెన్స్ ద్వారా షేర్ చేసేవాళ్ళు. ఒక కంపెనీలో కంపల్సరీగా కార్పొరేట్ గవర్నెన్స్ కి మీట్ అవ్వాలి. అది కూడా సెబీ ద్వారా స్టిపులేట్ అయ్యి ఉంటుంది. అంటే విచ్ ఇన్క్లూడ్స్ హ్యావింగ్ ఎ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఆన్ ద బోర్డ్. అలాగే వేరియస్ కమిటీస్ లైక్ ఆడిట్ కమిటీ, తర్వాత నామినేషన్, ఇంకా రెమ్యునరేషన్ కమిటీ ఎట్సెట్రా. తర్వాత డ్యూ డెలిజెన్స్. ఈ డ్యూ డెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే సెబీ రిజిస్టర్ చేస్తుంటుంది. మర్చెంట్ బ్యాంకర్ కూడా అవసరం. ఈ రిపోర్ట్ని కన్ఫర్మ్ చేస్తారు కంపెనీ వాళ్ళు, కంపైల్డ్ విత్ ఆల్ ద రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, ఇంకా సూటబుల్ ఫర్ లిస్టింగ్కి వీలవుతుందన్నమాట. తర్వాత డాక్యుమెంటేషన్. ఒక కంపెనీ అంటే అనేక రకాల డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే నాట్ లిమిటెడ్ టు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అంటే డిఆర్హెచ్పి లేదా రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ మాత్రమే కాదు. ఈ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఏంటి? అది ఆ కంపెనీ యొక్క ఇష్యూయింగ్ సమ్మరీ అవుతుంది. గడిచిన 3 ఏళ్ల యాన్యువల్ రిపోర్ట్స్, మెమొరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, కార్పొరేట్ గవర్నెన్స్ కాంప్లిమెంట్స్ రిపోర్టులు, అలాగే ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇటువంటి డాక్యుమెంట్లే లిస్టింగ్ కోసం అవసరం అవుతాయి. లిస్టింగ్ అగ్రిమెంట్. ఒక కంపెనీ మస్ట్ అండ్ షుడ్గా ఈ లిస్టింగ్ అగ్రిమెంట్లో ఉండాలి. అది కూడా ఎన్ఎస్ఈ ద్వారా. అది మాత్రమే కాదు, ఒక కంపెనీ కంటిన్యూస్ లిస్టింగ్ రిక్వైర్మెంట్స్ కోసం స్టిపులేటెడ్గా ఉండాలి. అదర్ రిక్వైర్మెంట్స్, ఐపీఓ గ్రేడింగ్. ఇందులో అడ్వైజబుల్ విషయం ఏంటో తెలుసా? ఒక కంపెనీ కంపల్సరీగా ఐపీఓ గ్రేడింగ్లో ఉండాలి. అలాగే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలో సెబీలో రిజిస్టర్ అయి ఉండాలి. అఫ్కోర్స్ అది మ్యాండేటరీ కాదనుకోండి. లాక్ ఇన్ పీరియడ్. సెబీ యొక్క రెగ్యులేషన్స్ చూసారంటే ప్రమోటర్స్ వాళ్ళ యొక్క షేర్ సబ్జెక్ట్ని లాకింగ్ పీరియడ్లో పెడతారు. కంక్లూజన్. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఒక క్రూషియల్ ఫర్ కంపెనీ టు సక్సెస్ఫుల్ లిస్ట్ అంటే అది షేర్ చేసుకుంటుంది ఎన్ఎస్ఈలో. అంటే లిస్టింగ్ కనుక చూసారంటే అది కేవలం క్యాపిటల్కి యాక్సెస్ని ప్రొవైడ్ చేయడమే కాదు, అలాగే ఇట్ ఎన్హాన్సెస్ ద కంపెనీస్ విజిబిలిటీ అండ్ క్రెడిబిలిటీ ఇన్ ద మార్కెట్ కూడా. ఇక్కడ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఫర్ లిస్టింగ్ ఏంటో చూద్దాం. ఏ కంపెనీ అయినా సరే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్లోకి రావాలి అంటే వాళ్ళ యొక్క స్పెసిఫిక్ క్రైటీరియాకి మీట్ అవ్వాలి. ఈ క్రైటీరియా ఏమవుతుందో చూద్దాం. ఇది కొన్ని కంపెనీలు కొన్ని సర్టెన్ లెవెల్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేబిలిటీ, అలాగే గవర్నెన్స్ స్టాండర్డ్స్ ఇవన్నీ అలౌ చేయగలగాలి టు లిస్ట్ ఆన్ టు ఎక్స్చేంజ్. కీ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే లిస్టింగ్ ఆన్ ద BSE అనమాట. నెంబర్ 1 ఇన్కార్పొరేషన్,
ఒక కంపెనీ డ్యూలీ ఇన్కార్పొరేట్ అంటే అర్థం ఏంటంటే కంపెనీస్ యాక్ట్ 1956 ఆర్ 2013 ఇన్ ఇండియా ఆర్ అండర్ రెలవెంట్ లాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫారిన్ కంపెనీస్ అన్నమాట. ఈ రూల్స్ని పాటించాలి. పెయిడ్ అప్ క్యాపిటల్ మెయిన్ బోర్డ్ లిస్టింగ్ చూసారంటే ద పోస్ట్ ఇష్యూ పెయిడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్ ఆఫ్ ది అప్లికెంట్ కంపెనీ ఫేస్ వాల్యూ అనమాట మస్ట్ నాట్ బి లెస్ దెన్ 10 కోట్లు అన్నమాట. అంటే ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద కంపెనీ షుడ్ బి కనీసం 25 కోట్లు ఉండాలి. నెట్ టాంజిబుల్ అసెట్స్ అంటే ఒక కంపెనీ మస్ట్ హ్యావ్ నెట్ టాంజిబుల్ అసెట్స్ అట్లీస్ట్ 3 కోట్లు, అంటే ఇన్ ఈచ్ ఆఫ్ ప్రిసీడింగ్ 3 full years, అంటే యాజ్ పర్ ద లేటెస్ట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అన్నమాట. మనవి ఇప్పుడు టాంజిబుల్ అసెట్స్ని చూసాము. ప్రాఫిటబిలిటీ ఒక కంపెనీ షుడ్ హ్యావ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్, అంటే కనీసం 3 అంటే 5 ఏళ్లలో ప్రిసీడింగ్ 5 yearsలో 3, ఆల్టర్నేటివ్గా ఈ షుడ్ హ్యావ్ ఎ నెట్ వర్త్ ఆఫ్ అట్లీస్ట్ 5 crores. పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఒక కంపెనీ మస్ట్ హ్యావ్ కనీసం 25% పోస్ట్ ఇష్యూ పెయిడ్ అప్, అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అది కూడా పబ్లిక్ షేర్ హోల్డర్స్ దగ్గర ఉండాలి. అంటే దే షుడ్ బి మినిమం 1000 మంది పబ్లిక్ షేర్ హోల్డర్స్ ఆఫ్టర్ ద ఐపీఓ ఉండాలని అర్థం అన్నమాట. దీన్ని పబ్లిక్ షేర్ హోల్డింగ్ అంటారు. ట్రాక్ రికార్డ్ అంటే మీరు గనక ట్రాక్ రికార్డ్ చూసారంటే ప్రతి కంపెనీ కూడా ఒక ట్రాక్ రికార్డు అట్లీస్ట్ 3 ఏళ్ళు అంటే దాని ఆపరేషన్స్లో అండర్ ద సేమ్ మేనేజ్మెంట్ కింద ఉండాలన్నమాట. దీన్నే ట్రాక్ రికార్డ్ అంటారు. ఇక్కడ ఆపరేషనల్ అర్థం ఏమిటంటే బిజినెస్ యాక్టివిటీస్. ఒకవేళ ఆ కంపెనీ యొక్క పేరు ఏదైనా మార్చి ఉంటే దాంట్లో 50% అంటే రెవెన్యూ అది కూడా గత 1 ఏడాదిది అంటే 5 ఏళ్లలో ఆ యాక్టివిటీని కొత్త పేర్లు చూపించాలి. తర్వాత అది కార్పొరేట్ గవర్నెన్స్. అంటే దీని అర్థం ఏమిటంటే ఒక కంపెనీ మస్ట్ కంప్లై విత్ కార్పొరేట్ గవర్నెన్స్ రిక్వైర్మెంట్స్ అంటే స్టిపులేటెడ్ బై సెబీ, అంటే ఇంక్లూడింగ్ హ్యావింగ్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఆన్ ద బోర్డ్ అండ్ ఫార్మింగ్ వేరియస్ కమిటీస్, అంటే లైక్ ఆడిట్ కమిటీ, నామినేషన్లు మరియు రెమ్యునరేషన్ కమిటీ, ఇవన్నీ కూడా కార్పొరేట్ గవర్నెన్స్లో వస్తాయి. డ్యూ డిలిజెన్స్ ఈ డ్యూ డిలిజెన్స్ రిపోర్ట్ ఉంది కదా, ఇది సెబీ రిజిస్టర్డ్ మెర్చెంట్ బ్యాంకర్కి అవసరం. ఆ రిపోర్ట్ కంపల్సరీగా రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ పూర్తి చేసి అర్హత పొందాలి. అప్పుడే అది లిస్టింగ్కు వీలవుతుంది. తర్వాత డాక్యుమెంటేషన్. ఒక కంపెనీ అనేక డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నా ఉద్దేశం నాట్ లిమిటెడ్. ఒకవేళ మీరు చూసారంటే డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ లేదా రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్, అలాగే గత 3 ఏళ్ల యాన్యువల్ రిపోర్ట్స్, అలాగే మెమొరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, తర్వాత కార్పొరేట్ గవర్నెన్స్ కాంప్లైన్స్ రిపోర్ట్స్, అలాగే ఆడిటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. లిస్టింగ్ అగ్రిమెంట్ ఒక కంపెనీ తప్పనిసరిగా ఈ లిస్టింగ్ అగ్రిమెంట్లో ఉండాలి. అది కూడా BSE ద్వారా. అది మాత్రమే కాదు, ఒక కంపెనీకి కంటిన్యూస్ లిస్టింగ్ రిక్వైర్మెంట్స్ స్టిపులేటెడ్ టైంలోకి ఉండాలి. అదర్ రిక్వైర్మెంట్స్ IPO గ్రేడింగ్. ఇందులో అడ్వైజబుల్ విషయం ఏంటో తెలుసా? ఒక కంపెనీ కంపల్సరీగా IPO గ్రేడింగ్లో ఉండాలి, అలాగే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలో రిజిస్టర్ అయ్యి సెబీతో పాటు ఉండాలి. అఫ్ కోర్స్ అది మ్యాండేటరీ కాదనుకోండి. లాక్ ఇన్ పీరియడ్. సెబీ యొక్క రెగ్యులేషన్స్ చూసారంటే ప్రమోటర్స్ వాళ్ళ యొక్క షేర్ సబ్జెక్ట్ని లాక్ ఇన్ పీరియడ్లో పెడతారు. కన్క్లూజన్, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాను మీట్ అవడానికి ఒక కంపెనీ యొక్క క్రూషియల్ సక్సెస్ని, అది కూడా BSEలో, ఒకవేళ మీరు లిస్టింగ్ని కనుక చూసారంటే నాట్ ఓన్లీ ప్రొవైడ్స్ యాక్సెస్ టు క్యాపిటల్, అలాగే దాంతోపాటు కంపెనీ యొక్క విజిబిలిటీని ఎన్హాన్స్ చేస్తుంది, క్రెడిబిలిటీని, అలాగే వాల్యుయేషన్ని కూడా. ఎందుకు స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ లిస్టింగ్ అవ్వాలి? ఎందుకని ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవ్వాలంటున్నారు? అందుకోసం ఎన్నో స్ట్రాటజిక్ రీజన్స్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీ ఏంటో తెలుసా? లాంగ్ టర్మ్. ఇప్పుడు చూసారంటే కొన్ని ప్రైమరీ మోటివేషన్స్ బిహైండ్ ఏ కంపెనీస్ డెసిషన్ అంటూ ఉంటుంది కదా. రేస్ క్యాపిటల్, యాక్సెస్ టు ఫండ్స్. పబ్లిక్కి షేర్స్ ఇష్యూ చేసినప్పుడు కంపెనీస్ కెన్ రైజ్ సిగ్నిఫికెంట్ అమౌంట్స్ ఆఫ్ క్యాపిటల్ టు ఫండ్ ఎక్స్పాన్షన్ చేస్తారు. అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎక్విజిషన్స్కి,
లేదా పే ఆఫ్ ఎగ్జిస్టింగ్ డెప్ట్స్కి యూజ్ చేస్తారు. ఈ ఎక్విజిషన్స్ ఉన్నాయి కదా, ఇవి అదర్ కంపెనీస్కి పర్చేస్ చేయడానికి. లోవర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఇది పబ్లిక్ కంపెనీస్ని చూసినప్పుడు వాళ్ళ యొక్క రేస్ క్యాపిటల్ అయితే లోవర్ కాస్ట్ కంపేర్ చేస్తారు ప్రైవేట్ ఫండింగ్ సోర్సెస్ నుంచి, లైక్ వెంచర్ క్యాపిటల్ ఆర్ ప్రైవేట్ ఈక్విటీ లేదా బ్యాంక్ లోన్స్. ఎన్హాన్స్ లిక్విడిటీ. మార్కెటబిలిటీ ఆఫ్ షేర్స్ అర్థం పర్టికులర్ లిక్విడ్ మార్కెట్ని ఇది కంపెనీకి షేర్ అవుతుంది. దీన్ని అలవింగ్ షేర్ హోల్డర్స్ టు ఈజీలీ బై అండ్ సెల్ షేర్స్ అనమాట. ఎగ్జిట్ స్ట్రాటజీ ఫర్ ఇన్వెస్టర్స్. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ అయ్యి ఉంటే ఇంక్లూడింగ్ ఫౌండర్స్ తర్వాత ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టర్స్ కెన్ సెల్ దేర్ షేర్స్ మోర్ ఈజీలీ ఇన్ ది పబ్లిక్ మార్కెట్. అర్థం ఏంటంటే స్టాక్ మార్కెట్లో. ఇంక్రీజ్ విజిబిలిటీ అండ్ క్రెడిబిలిటీ. బ్రాండ్ రికగ్నిషన్. ఒక పబ్లిక్ లిస్టింగ్ చూసారంటే సిగ్నిఫికెంట్గా ఆ కంపెనీ ఒక ఇంక్రీజింగ్ కంపెనీ విజిబిలిటీ లేదా బ్రాండ్ రికగ్నిషన్, అలాగే హెల్పింగ్ టు అట్రాక్ట్ కస్టమర్స్ని చేయొచ్చు, సప్లయర్స్ తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ని కూడా. క్రెడిబిలిటీ అండ్ ప్రెస్టేజ్. ఒక కంపెనీ యొక్క క్రెడిబిలిటీ రెప్యూటబుల్ స్టాక్ ఎక్స్చేంజ్ కెన్ ఎన్హాన్స్ ఏ కంపెనీస్ క్రెడిబిలిటీ. అలాగే ప్రెస్టేజ్, ఇట్ మస్ట్ అటైన్ ద స్ట్రింజెంట్ రెగ్యులేటరీ అండ్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ చేస్తారు. డైవర్సిఫై ఓనర్షిప్. బ్రాడ్ ఓనర్షిప్ బేస్. పబ్లిక్ దగ్గరికి చేరడం కోసం ఆ కంపెనీ ఆ బ్రాడెన్ చేస్తుంది దాని ఓనర్షిప్ని బేస్ని, డిస్ట్రిబ్యూటింగ్ షేర్స్ని అమాంగ్ ఎ లార్జర్ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ని తీసుకొని విచ్ కెన్ ఇన్క్లూడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. కేవలం ప్రమోటర్స్ మాత్రమే కాదు, అప్పుడు కూడా కొంతమంది ఉంటారు ఎంప్లాయీ ఇన్సెంటివ్స్. పబ్లిక్ కంపెనీస్ అవి యూజ్ చేయొచ్చు స్టాక్ ఆప్షన్స్ని, అంటే షేర్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఎంప్లాయీ కాంపెన్సేషన్ ప్యాకేజెస్, తర్వాత అలైనింగ్ ఎంప్లాయీ ఇంట్రెస్ట్ విత్ దోస్ ఆఫ్ షేర్ హోల్డర్స్. సో ఒక కంపెనీ ఏం చేస్తుందంటే షేర్స్ అన్నింటినీ కంపెనీస్ని యూజ్ చేస్తుంది, అది కూడా స్టాక్ ఇష్యూస్ ద్వారా. ఫెసిలిటీస్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్. ఫండింగ్ గ్రోత్ ఇనిషియేటివ్స్. ద క్యాపిటల్ రైజ్డ్ ఫ్రమ్ అన్ ఐపీఓ కెన్ బి యూజ్డ్ టు ఫండ్ గ్రోత్ ఇనిషియేటివ్స్. అలాంటి ఎంటరింగ్ న్యూ మార్కెట్స్, ఇంకా డెవలపింగ్ న్యూ ప్రోడక్ట్స్, ఇంకా ఎక్స్పాండింగ్ ఎగ్జిస్టింగ్ థింగ్స్ అనమాట. ఇప్పుడు మర్జర్స్, అక్విజిషన్స్ చూద్దాము. పబ్లిక్లీ ట్రేడెడ్ షేర్స్ ఉంటాయి కదా, ఇవి కెన్ బి యూజ్డ్ ఎస్ కరెన్సీ ఫర్ మర్జర్స్. మర్జర్ అంటే రెండు కంపెనీలు ఒక కంపెనీగా మెర్జ్ అవ్వడం. దాని తర్వాత ఎక్విజిషన్స్. ఎక్విజిషన్స్ అంటే ఇంకో కంపెనీని పర్చేస్ చేయడం. స్ట్రాటజిక్ ఎక్విజిషన్స్ ద్వారా ఒక కంపెనీని గ్రోత్ ఉంటుంది కదా, దాన్ని సులభంగా చేయగలం. ఇంప్రూవ్ ఫినాన్షియల్ పొజిషన్. డెప్ట్ రిడక్షన్. ఐపీఓ నుంచి ప్రొసీడ్ అయిన తర్వాత పే డౌన్ డెప్ట్ చేస్తారు కదా, ఇంప్రూవింగ్ కంపెనీస్ బ్యాలెన్స్ షీట్, అలాగే ఫినాన్షియల్ హెల్త్ కూడా. ఇంప్రూవ్ వాల్యుయేషన్. ఒక పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ లీడ్ టు ఏ హయ్యర్ కంపెనీ వాల్యుయేషన్, అలాగే డ్యూ టు ఇంక్రీజ్ ట్రాన్స్పరెన్సీ, తర్వాత పెర్సీవ్డ్ స్టెబిలిటీ. రెగ్యులేటరీ కాంప్లైన్స్ అండ్ గవర్నెన్స్. ఎన్హాన్స్డ్ గవర్నెన్స్. ఇది కంపెనీ యొక్క రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ని పబ్లిక్ కంపెనీగా చేస్తుంది, అలాగే ఇట్ లీడ్స్ టు ఇంప్రూవ్డ్ కోఆపరేట్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ విచ్ కెన్ ఎన్హాన్స్ ఓవరాల్ మేనేజ్మెంట్, తర్వాత ఆపరేషన్స్, ట్రాన్స్పరెన్సీ. పబ్లిక్ కంపెనీస్ని మనం డిస్క్లోజ్ ఫినాన్షియల్ విషయాలు చూస్తే ఆపరేషనల్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా చేయాలి. ఒక ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, రేషియో అనాలిసిస్, కంపారిటివ్ స్టేట్మెంట్ అండ్ డిఫరెంట్ అనాలిసిస్. ఇది ఇన్వెస్టర్ యొక్క నమ్మకాన్ని పెంచుతుంది, అలాగే కాన్ఫిడెన్స్ కూడా, అంటే స్ట్రాటజిక్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్యూచర్లో ఫండ్ రైజింగ్. అంటే స్ట్రాటజిక్ మీన్స్ అంటే అర్థం ఏంటి, లాంగ్ టర్మ్ తర్వాత ఆలోచించాలి. ఫ్యూచర్ ఫండ్ రైజింగ్ అంటే ఒకసారి పబ్లిక్ కంపెనీస్ కెన్ రైజ్ అడిషనల్ క్యాపిటల్ త్రూ సెకండరీ ఆఫరింగ్స్ అయితే ఇది మోర్ ఈజీలీ కంపేర్డ్ టు ప్రైవేట్ కంపెనీస్ అనమాట. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్. ఇవి లిస్టెడ్లో వస్తాయి కదా, మేక్ ఇట్ ఈజియర్ టు ఫార్మ్ ఏ స్ట్రాటజిక్ అలయన్సెస్ అండ్ పార్ట్నర్షిప్స్. అలాగే పబ్లిక్ కంపెనీస్ లైక్ అంటే మోర్ ట్రాన్స్పరెంట్, రిలయబుల్ కూడా. కంక్లూజన్. లిస్టింగ్ ఆన్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్లో చూసారంటే కంపెనీస్ వచ్చి ఒక స్ట్రాటిక్ అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి, ప్రొవైడింగ్ యాక్సెస్ చేస్తాయి, అలాగే క్యాపిటల్ ఎన్హాన్సింగ్ క్రెడిబిలిటీ, అలాగే ఇంక్రీజింగ్ షేర్ హోల్డర్ వాల్యూ కూడా పెంచుతుంది, అలాగే గ్రోత్ చేస్తుంది, ఇంప్రూవ్స్ కార్పొరేట్ గవర్నెన్స్, తర్వాత ఓపెన్స్ అప్ న్యూ ఆపర్చునిటీస్ ఫర్ మర్జర్స్, అలాగే ఎక్విజిషన్స్కి. లిస్టింగ్ ప్రాసెస్ కూడా ఇవాల్వ్ అవుతుంది, తర్వాత రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, ఇలాంటివి ఎన్నో చేసి ఇనిషియల్ ఛాలెంజెస్ కూడా స్వీకరిస్తుంది. వాట్ కంపెనీ కెన్ ఇష్యూ. ఇది కంపెనీ అనేది ఇష్యూ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ 3 ఫార్మ్స్లో. 1 ఈక్విటీ షేర్స్, 2 ప్రిఫరెన్స్ షేర్స్, 3 డెబెంచర్స్. ఈక్విటీ షేర్ అంటే ఏంటి, ఇవి రిప్రజెంట్ చేస్తాయి ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీని. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఓటింగ్ రైట్స్ ఉంటాయి, అలాగే ఎంటైటిల్ టు షేర్ ఆఫ్ ది కంపెనీలో కూడా ఒక ప్రాఫిట్ తీసుకోవచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్స్ అనమాట. హౌ దే ఆర్ ద లాస్ట్ టు బి పెయిడ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ లిక్విడేషన్లో. ఇలాంటి ముఖ్యమైన భూమికలో నిర్వహిస్తారు. ఇవి కూడా టైప్స్ ఆఫ్ ఈక్విటీ అనమాట, కానీ కమ్ విత్ ప్రిఫరెన్షియల్ రైట్స్ ఓవర్ కామన్ ఈక్విటీ షేర్స్ అనమాట. ప్రిఫరెన్స్ అంటే షేర్ హోల్డర్స్ టిపికల్లీ రిసీవ్ డివిడెండ్స్ వస్తాయి, అంటే ఫిక్స్డ్ రేట్లో వాళ్ళకి వస్తాయి బిఫోర్ ఎనీ డివిడెండ్స్ ఆర్ పేడ్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. అలాగే హయ్యర్ క్లెయిమ్ ఆన్ అసెట్స్ దాన్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ లిక్విడేషన్ అనమాట అని అర్థం.
సో ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ అంటే బిఫోర్ ఈక్విటీ షేర్ హోల్డర్, దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. డిబెంచర్స్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్. దీన్ని కూడా కంపెనీ ఇష్యూ చేస్తుంది. డిబెంచర్ హోల్డర్స్ అంటే క్రెడిటర్స్ ఆఫ్ ది కంపెనీ అని అర్థం అనమాట. వీళ్ళు ఇంట్రెస్ట్ పేమెంట్ ని రిసీవ్ చేసుకుంటారు అట్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ లో, అది కూడా 6 నెలల్లో లేదా 3 నెలలకు ఒకసారి. కావాలంటే డిబెంచర్స్ ని సెక్యూర్ చేసుకోవచ్చు. సెక్యూర్డ్ అంటే కొన్ని ప్రాపర్టీ అసెట్స్ ని ఎర్న్ చేసుకోవడం. మరి అన్సెక్యూర్డ్ అంటే వీళ్ళు ఏ పరిస్థితుల్లోనూ ఓటింగ్ రైట్స్ కిందకి రారు. ఇన్ కేస్ ఆఫ్ లిక్విడేషన్, మేనేజ్మెంట్ యాక్టివిటీస్లో రారు. డిబెంచర్ హోల్డర్స్ ఆర్ పెయిడ్ బిఫోర్ బోత్ ప్రిఫరెన్స్ అండ్ ఈక్విటీస్ షేర్ హోల్డర్స్ అన్నమాట. వీళ్ళందరూ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారంటే ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ డిబెంచర్స్. కంపెనీ లిక్విడేషన్కి వెళ్ళినప్పుడు, లిక్విడేషన్ అంటే ఆ కంపెనీ వైండప్ అవుతుందన్నమాట. ఆ కంపెనీ క్లోజ్ అవుతుంది బిజినెస్ నుంచి. అందులో ముందు ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ప్రయారిటీ వైజ్ గా చూస్తే ముందు డిబెంచర్ హోల్డర్స్ కి పేమెంట్ వెళ్తుంది, ఆ తర్వాతే ప్రిఫరెన్స్ హోల్డర్స్ కి పేమెంట్ వెళ్తుంది, ఆ తర్వాతే చివరిగా ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి. ఎందుకు ఈక్విటీ షేర్ హోల్డర్స్? వెరీ సింపుల్. మీరు ఇక్కడ డిబెంచర్ హోల్డర్స్ రిస్క్ చూస్తే వాళ్ళ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, హై రిస్క్ హై రిటర్న్స్, లెస్ రిస్క్ లెస్ రిటర్న్స్, మీడియం రిస్క్ మీడియం రిటర్న్స్. సో డిబెంచర్ రిస్క్ కనుక చూసారంటే లెస్ రిస్క్స్, అందువల్ల వాళ్ళకి ఇమ్మీడియట్ గా రిటర్న్స్ దొరుకుతాయి. ముందు వెదర్ వాళ్ళకి ప్రాఫిట్ లేదా లాస్. ఇంట్రెస్ట్ రెగ్యులర్ గా దొరుకుతుంది. ఇక్కడ మీరు డిబెంచర్స్ కనుక చూస్తే ఇంట్రెస్ట్ రెగ్యులర్ గా దొరుకుతుంది, అది కూడా ఫిక్స్డ్ పీరియడ్స్ లో. దాని తర్వాతనే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిక్స్డ్ డివిడెండ్స్. ఈవెంట్ ఆఫ్ ఫిక్స్డ్ లిక్విడేషన్ చూసారంటే ముందు మీరు డిబెంచర్ హోల్డర్స్ కి, ఆ తర్వాతే మీరు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి పే చేస్తారు, ఆ తర్వాతే మీరు ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి పే చేస్తారు. ఇక్కడ కనుక మీరు చూసారంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి వీళ్ళే చాలా ముఖ్యం. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ని వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు కదా, వాళ్లే కంపెనీకి ఓనర్లు. ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కనుక మీరు చూసారంటే టైప్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ని మీరు క్లాసిఫై చేయగలరు. ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క రైట్ ని ప్రశ్నించే అధికారం ఉంటుంది వీళ్ళకి. వాళ్ళని ఎలా కేటగరైజ్ చేస్తారో తెలుసా? ప్రమోటర్స్, ఇంకా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. తర్వాత ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. No right to question the management, the right to receive the fixed dividend before payment to equity shareholders. Debenture shareholder, వీళ్ళు ఓనర్స్ కాదు, కానీ లెండర్స్ ఆఫ్ ద కంపెనీ. ఇన్స్టెడ్ ఆఫ్ డివిడెండ్స్ దే రిసీవ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. మీరు ఇప్పుడు ఏ టైప్ ఇన్వెస్టర్ తెలుసుకోండి. టోటల్ గా 3 రకాల ఇన్వెస్టర్లు ఉన్నారు. ముందుగా గ్రోత్ ఓరియంటెడ్ ఇన్వెస్టర్, హై రిస్క్ అపెటైట్, లాంగర్ ఇన్వెస్ట్మెంట్ హారిజన్, అవేర్ ఆఫ్ పాసిబుల్ షార్ట్ టర్మ్ ఈక్విటీ లాసెస్ ఇందులో ఉంటాయి. మీకు అర్థమైంది కదా? బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్, ఇందులో ప్రిఫరెన్స్ మోడరేట్ రిస్క్ ఉంటాయి విత్ సూటబుల్ రిటర్న్స్. తర్వాత ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అర్థం చేసుకోవాలి. లుక్ టు రెడ్యూస్ యువర్ ఎక్స్పోజర్. రిస్క్ అవర్స్ ఇన్వెస్టర్ మే హ్యావ్ ఆల్రెడీ అటైన్డ్ సెట్ ఫినాన్షియల్ గోల్స్, అంటే మోర్ కన్సర్న్ అబౌట్ ప్రిజర్వింగ్ క్యాపిటల్ దెన్ గ్రోత్ అనమాట. ఇందులో ఇన్వెస్ట్మెంట్ విత్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మీటింగ్ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ యాజ్ అ సేఫ్టీ నెట్ ఫర్ ఎమర్జెన్సీస్. మీరు కనుక చూసారంటే 3 రకాల ఇన్వెస్టర్లు ఉంటారు. గ్రోత్ ఓరియంటెడ్ ఇన్వెస్టర్, బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్, రిస్క్ అవర్స్ ఇన్వెస్టర్. ఇక తర్వాత షేర్ హోల్డర్స్. ఒకవేళ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ని చూసారంటే గ్రోత్ ఓరియంటెడ్ ఇన్వెస్టర్స్, వీళ్ళకి చాలా రిస్క్ ఉంటుంది, అందుకే రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. చూసారంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఇక రెండవది బ్యాలెన్స్ ఇన్వెస్టర్స్. బ్యాలెన్స్ ఇన్వెస్టర్స్ అంటే అర్థం రిటర్న్స్ స్టెబిలైజ్ గా ఉంటాయి, వాళ్ళకే రిస్క్ ఉంటుంది, వాళ్లే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ఇందులో మీకు మీడియం రిటర్న్స్ దొరుకుతాయి. ఇక రిస్క్ అవర్స్ ఇన్వెస్టర్ ఆర్ డిబెంచర్ హోల్డర్స్, వీళ్లకు ఎటువంటి రిస్క్ ఉండదు, కేవలం క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతారు, రిటర్న్స్ తక్కువ ఉంటాయి, కానీ ఓకే. మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇట్ ఈస్ టు డిటర్మైన్ ద సైజ్ ఆఫ్ అండ్ రిలేటివ్ వాల్యూ ఆఫ్ ఏ కంపెనీ ఇన్ ద స్టాక్ మార్కెట్. అంటే స్టాక్ మార్కెట్లో ఇక్కడ మార్కెట్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ అన్నమాట. ఇక్కడ ఎవరైనా కంపెనీ తాలూకా ఉంటారు కదా, వాళ్లే మార్కెట్ క్యాపిటల్ని కొనగలరు. మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక మీరు చూసారంటే కంపెనీస్ కి క్లాసిఫై చేయొచ్చు. మార్కెట్ క్యాపిటల్ ప్రైస్ చూసారంటే 20,000 కోట్లను అండ్ అబౌవ్, అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారన్నమాట. హ్యావ్ ఎ మార్కెట్ క్యాపిటల్ బిట్వీన్ 5,000 కోట్ల నుంచి 20,000 కోట్ల మధ్య ఉంటుంది. దీన్ని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఒకవేళ మార్కెట్ క్యాపిటల్ 5,000 కోట్ల వరకు ఉంటే దానిని స్మాల్ క్యాప్ కంపెనీ అంటారు. కేటగరైజేషన్ ఆఫ్ స్టాక్స్ బేస్డ్ అనే ఫుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూద్దాము. లార్జ్ క్యాప్ అంటే ఫస్ట్ నుంచి 100 కంపెనీ వరకు, మిడ్ క్యాప్ అంటే 101st నుంచి 250th కంపెనీ వరకు, స్మాల్ క్యాప్ అంటే 251st నుంచి అబౌవ్. క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. లార్జ్ క్యాప్ ఇన్వెస్టర్స్ కన్సిడర్ ద లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ లాంగ్ యాజ్ టర్మ్ పోసెస్ ఏ లోవర్ లెవెల్ రిస్క్ అనమాట. ఇందులో గ్రేటర్ ఛాన్సెస్ ఆఫ్ జనరేటింగ్ కన్సిస్టెంట్ రిటర్న్స్ ఉంటాయి. యూజువల్ గా ఇందులో లెస్ వాలటైల్ అండ్ మోర్ లిక్విడ్ అనమాట. ఇందులో వాలటైల్ అంటే ఏంటో చూద్దాం. ఒకవేళ మీరు సముద్రంలో కనుక చూసారంటే వేవ్స్ ఉంటాయి కదా, ఆ వేవ్స్ యొక్క అర్థం ఏంటంటే వాలటైల్. ఆ తరంగాలు కనుక
గనక వేగంగా ఉంటే అప్పుడు తుఫాన్లు వస్తాయి కదా, సునామీలు. అంటే అర్థమైందిగా. వొలటైల్ కనుక చూసారంటే అందులో తక్కువ ఉంటాయి. మిడ్ క్యాప్ ఇన్వెస్టర్స్ కనుక చూసారంటే వీళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ దట్ ఆర్ మోడరేట్లీ రిస్క్ కూడా టాలరెంట్ గా ఉంటుంది. మిడ్ క్యాప్ స్టాక్స్ లో రిస్కియర్ దెన్ ది లార్జ్ క్యాప్ స్టాక్స్. ఇవి గ్రోత్ పొటెన్షియల్ కు మోడరేట్ గా ఉంటుంది. మిడ్ క్యాప్ చూసారంటే స్లైట్లీ మోర్ వాలటైల్, అలాగే క్వైట్ లిక్విడ్ లార్జ్ క్యాప్స్. ఇప్పుడు చూద్దాం స్మాల్ క్యాప్స్ ని. ఇన్వెస్టర్లు అగ్రెసివ్ గా ఉంటారు కదా, వాళ్ళు షార్ట్ టర్మ్ స్ట్రాటజిక్ గోల్స్ ఉన్నవాళ్ళు. అంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ రిస్కియర్ దెన్ ద లార్జ్ క్యాప్, అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా. స్మాల్ క్యాప్ స్టాక్స్ చూసారంటే హై గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది. స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి కదా ఎక్స్ట్రీమ్లీ వాలటైల్, అలాగే ల్యాక్ లిక్విడిటీ కూడా. స్టాక్ మార్కెట్ లో మీరు సాధారణంగా ఎక్కువగా చూసేది ఏమిటంటే బుల్ అండ్ బ్యార్. బుల్ అంటే రేజింగ్, బ్యార్ మీన్స్ ఫాలింగ్. ఓకే, ఇక్కడ మీరు కనుక చూసారంటే షేర్ మార్కెట్ లో డిఫరెంట్ ట్రేడింగ్ యానిమల్స్ ని చూడొచ్చు, కానీ మీరు బుల్ అండ్ బ్యార్ గురించి మాత్రమే వినుంటారు. కానీ షేర్ మార్కెట్ లో ఇతర జంతువుల పేర్లు కూడా ఉన్నాయి. సో యానిమల్ యొక్క మైండ్ సెట్, దాని యొక్క అటాకింగ్ స్టైల్, అవన్నీ కూడా మీరు ఇందులో చూడొచ్చు. ముందు మనం ఏం చూస్తామంటే బుల్, ఆప్టిమిస్టిక్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ప్రైసెస్ ని పైకి పుష్ చేస్తారనమాట. బుల్ యొక్క అటాకింగ్ స్టైల్ ఇలా ఉంటుంది, అంటే అది ప్రైస్ ని పైకి పుష్ చేస్తుంది అనమాట. కానీ బేర్ యొక్క అటాకింగ్ స్టైల్ ఇలా ఉంటుంది. వీళ్ళనే పెసిమిస్టిక్ ఇన్వెస్టర్స్ అంటారు. వీళ్ళు మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ లెక్క ప్రకారం కనుక చూస్తే ఒకటి బుల్ మార్కెట్, రెండవది బేర్ మార్కెట్. బుల్ మార్కెట్ కనుక చూసారంటే ప్రైస్ హై అవుతుంది. బేర్ మార్కెట్ కనుక చూస్తే ప్రైస్ డౌన్ అవుతుంది. ర్యాబిట్స్, వీళ్ళు పొజిషన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ స్కాల్పింగ్. మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ర్యాబిట్స్ యొక్క మూమెంట్ షార్ట్ గా ఉంటుంది. కొంచెం టైం తీసుకున్న తర్వాత దాని యొక్క మూమెంట్ ఉంటుంది. సో దాని ప్రకారం ఈ స్కాల్ప్ ట్రేడర్స్ ని చూస్తే వాళ్ళని ర్యాబిట్ అంటారు. టర్టిల్, వీళ్ళు కొనేటప్పుడు స్లోగా ఉంటారు, అమ్మేటప్పుడు కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు వెళ్తుంటారు. టోటల్ మూమెంట్ చూసారంటే స్లో. సో స్లోగా కొంటారు, స్లోగా అమ్ముతారు. వాళ్ళ వ్యూ లాంగ్ టర్మ్. వేల్స్, వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ బిగ్ ఇన్వెస్టర్స్. అంటే వీళ్ళు మార్కెట్ ని మూవ్ చేయగలరు. అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మరియు ఫారిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. వేల్స్ అంటే బిగ్ ఇన్వెస్టర్స్. ఓకే, వేల్స్ లో ఇంకొక ఉదాహరణ చూద్దాం. సముద్రంలో చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయి. ఆ చిన్న చిన్న చేపలే రీటైల్ ఇన్వెస్టర్స్. ఒకవేళ మీరు వేల్స్ ని కనుక చూస్తే చిన్న చిన్న చేపల్ని అవి తినేస్తాయి. సో ఆ లెక్క ప్రకారం మీరు ఇండియన్ మార్కెట్ ని చూస్తే బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మరియు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అవి కనుక మీరు చూసారంటే అది రేజ్ అవుతాయి, లేదంటే ఫాలో అవుతాయి. అక్కడ మీరు చాలా కాషియస్ గా ఉండాలి. స్టాక్స్, ఇవి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఇది బుల్లిష్ గానీ బ్యారిష్ గానీ కావచ్చు. అంటే ఆప్షన్ ట్రేడర్స్ వంటివి. స్టాక్స్ వచ్చి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటాయి. ఒకటి బుల్లిష్ లేదా బ్యారిష్. ఎగ్జాంపుల్ గా చూసారంటే వాళ్ళు ఆపరేషనల్ ట్రేడర్స్. వాళ్ళు అవకాశాల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. షీప్, ఇవి హర్డ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళకు ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలపింగ్ దేర్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అనమాట. షీప్ యొక్క మూమెంట్ చూసారంటే హెడ్ లాగానే ఉంటుంది. ఒకటి ముందుకెళ్తే అందరూ మందలా ఫాలో అవుతారు. నా ఉద్దేశం ఏంటంటే అందరూ ఫాలో అవుతారు. వాళ్ళకు స్వయంగా ఎటువంటి స్ట్రాటజీ ఉండదు. ఇది షీప్ యొక్క తత్వం. ఇప్పుడు మీరు మార్కెట్ చూస్తే నా ఉద్దేశం ఇండియన్ మార్కెట్ లో చాలా వరకు ఇన్వెస్టర్లు అందరూ షీప్లే. చికెన్, ఫియర్ఫుల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు లోయెస్ట్ రిస్క్ ని తీసుకుంటారన్నమాట. డెబెంచర్ హోల్డర్స్. పిగ్స్, ఇంపేషెంట్, గ్రీడీ, ఎమోషనల్, ఇంకా బిగ్గెస్ట్ లూజర్స్ ఇన్ ద మార్కెట్. మీరు చాలా ఎక్కువగా ఇండియన్ మార్కెట్లో గనక చూసారంటే వీళ్ళందరినీ మీరు చూడొచ్చు. చాలా వరకు మార్కెట్లో 90% మంది పిక్సే ఉంటారు. ఎందుకంటే ఇంపేషియెంట్, గ్రీడీ, ఓవర్ ట్రేడింగ్, ఇమోషనల్ ఇలాంటి రకాలు మార్కెట్లో లూజర్స్ గా పేర్కొంటారు. ఇప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది ఏ జంతువులా మీరు ఉన్నారు అన్నది. నా ఉద్దేశం బుల్, బ్యార్, స్టాగ్, వేల్స్, చికెన్, ర్యాబిట్, టర్టిల్స్. ఇంకా స్టాక్ మార్కెట్లో వేరే ఏ క్వాలిటీస్ ఉండాలి. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవడానికి ఇండివిజువల్స్ నీడ్ ఏ కాంబినేషన్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ పర్సనల్ అట్రిబ్యూట్స్. కొన్ని క్వాలిటీస్ దట్ కెన్ బి బెనిఫిషియల్ ఫర్ నావిగేటింగ్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఇలాంటివన్నమాట. ఫినాన్షియల్ లిటరసీ. ముందు ఫినాన్షియల్ కాన్సెప్ట్ ను అర్థం చేసుకోవాలి. కంపెనీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, ఇంకా రేషియో అనాలిసిస్, వాల్యుయేషన్ మెట్రిక్స్ అండ్ మార్కెట్ డైనమిక్స్. ఇది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. రీసెర్చ్ స్కిల్స్, కంపెనీపై థరో రీసెర్చ్ చేయడానికి ఇది ఒక ఏబిలిటీ. దాంతోపాటు ఇండస్ట్రీస్ ఇంకా మార్కెట్ ట్రెండ్స్, ఇది కూడా సహాయపడుతుంది ఇన్వెస్టర్లకి ఐడెంటిఫైయింగ్ ప్రామిసింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. తర్వాత మిటిగేట్ రిస్క్స్ అన్నమాట. మిటిగేట్ యొక్క అర్థం రిస్క్ ని తగ్గించడం. అనలైటికల్ థింకింగ్, ఇది డేటాను అనలైజ్ చేస్తుంది. ఇంటర్ప్రెట్ ద మార్కెట్ రేట్ అండ్ ఎవాల్యూట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. దీన్ని క్రిటికల్ గా చూసారంటే ఇందులో ముఖ్యమైనవి ఏంటో తెలుసా? ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోవడం ఒక పార్ట్ అన్నమాట. పేషెన్స్, ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ కోసం, సక్సెస్ఫుల్ ఇన్వెస్టింగ్ కోసం ఇది చాలా అవసరం అన్నమాట. ఇది షార్ట్ టర్మ్ కాదు. అది మాత్రమే కాదు, షార్ట్ టర్మ్ మార్కెట్ వొలటిలిటీని విస్టాండ్ చేస్తుంది. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ని ఏం చేయాలంటే
పేషెన్స్ కావాలి. ఇక్కడ పేషెన్స్ అలౌ చేస్తుంది ఇన్వెస్టర్లకి టు స్టే ఫోకస్డ్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ అనమాట. ఇంకా అవాయిడ్ మేకింగ్ ఇంపల్సివ్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ షార్ట్ టర్మ్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అనమాట. రిస్క్ మేనేజ్మెంట్. అండర్స్టాండింగ్ అండ్ మేనేజింగ్ రిస్క్ ఇస్ వైటల్ ఫర్ ప్రొటెక్టింగ్ క్యాపిటల్ అండ్ ప్రిజర్వింగ్ వెల్త్. ఇది ఇంక్లూడ్ చేస్తుంది డైవర్సిఫైయింగ్ ఇన్వెస్ట్మెంట్ని కూడా. డైవర్సిఫైయింగ్ ఇన్వెస్ట్మెంట్కి అర్థం నేను ఒకే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయటం లేదు, నేను డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. డిఫరెంట్ కంపెనీలో అంటే అర్థం ఇది ఒకే సెక్టార్కి రిలేట్ కాదు, నేను డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. దాన్ని అంటారు డైవర్సిఫైయింగ్. సెట్టింగ్ రియలిస్టిక్ రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్, ఇంకా యూజింగ్ రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్ సచ్ యాజ్ స్టాప్ లాస్ ఆర్డర్స్, ఇటువంటివి అన్నమాట. అంటే స్టాప్ లాస్ ఆర్డర్స్ దీని గురించి కొంత క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేస్తారు. దీంట్లో ఎమోషన్ ని, కొంత గ్రీడ్ ని కూడా, అంటే భయం, పిసినారితనం, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ అనమాట. ఎమోషనల్ డిసిప్లిన్ అర్థం ఇన్వెస్టర్ ని ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ మీద ఉంచడం, ఇంకా మార్కెట్ టర్బులెన్స్ ని అర్థం చేసుకోవడం, ఇంకా ఇర్రేషనల్ డెసిషన్స్ ని అవాయిడ్ చేసుకోవడం. మార్కెట్ టర్బులెన్స్ అంటే మార్కెట్ పైకి లేదా కిందకి రావడం. ఆ టైంలో మీరు రేషనల్ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇర్రేషనల్ డెసిషన్స్ తీసుకోకూడదు. సో మీరు ఇర్రేషనల్ డెసిషన్ ఏ స్థితిలోనూ అవాయిడ్ చేయాల్సిందే. కంటిన్యూస్ లెర్నింగ్ అంటే స్టాక్ మార్కెట్ కాన్స్టెంట్లీ ఇవాల్వ్ అవుతుంది. అంటే విల్లింగ్నెస్ అడాప్ట్ చేసుకుని కొత్త స్ట్రాటజీస్ని, టెక్నిక్స్ని, మార్కెట్ డెవలప్మెంట్స్ని ఎసెన్షియల్ ఫర్ లాంగ్ టర్మ్ సక్సెస్ అన్నమాట. డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఇది ఏబిలిటీ టు మేక్ టైమ్లీ అండ్ రేషనల్ డెసిషన్స్ అనొచ్చు. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా, అది చాలా క్రిటికల్ అన్నమాట. అంటే స్టాక్ మార్కెట్లో వేర్ మార్కెట్ కండిషన్స్ కెన్ చేంజ్ ర్యాపిడ్లీ. సెల్ఫ్ అవేర్నెస్ అంటే రిస్క్ టాలరెన్స్ని, ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని, బయాసెస్ కెన్ హెల్ప్ ఇన్వెస్టర్స్ మేక్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని, ఇవన్నీ కూడా అలైన్ చేసుకుంటూ ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్ అండ్ పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ని తట్టుకోగలగాలి. సో కేవలం మీ ద్వారానే ఈ అవేర్నెస్ని మనం ఇవ్వగలుగుతున్నాం. రిజైలెన్స్, సాధారణంగా స్టాక్ మార్కెట్ని అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఇన్వెస్టర్స్ మే ఎక్స్పీరియన్స్ పీరియడ్స్ ఆఫ్ లాసెస్ ఆర్ అండర్ పెర్ఫార్మెన్స్ కూడా చేయొచ్చు. ఆ రిజైలెన్స్లో మీరు చూసారంటే ఇన్వెస్టర్స్ వచ్చేసి బౌన్స్ బ్యాక్ కాలేరు, ఒక్కొక్కసారి సెట్ బ్యాక్స్ వస్తాయి. అలాగే ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవాలి, స్టే కమిటెడ్గా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో కూడా. ఇవన్నీ కల్టివేట్ చేసాక అంటే కంబైన్ చేయాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్లో. అలాగే ఇండివిజువల్స్ కెన్ ఇంక్రీజ్ దేర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఇన్ ది స్టాక్ మార్కెట్ ఓవర్ ద లాంగ్ టర్మ్లో అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఏ సిమిలారిటీస్ ఉన్నాయో, అలాగే తేడాలు కూడా, అలాగే పర్స్పెక్టివ్స్ కూడా. 1 by 1. స్టాక్ వర్సెస్ బాండ్స్ ఇన్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్. ఈ స్టాక్స్ అండ్ బాండ్స్ ఉన్నాయి కదా, ఏ ఫండమెంటల్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి డిఫరెంట్ పర్పసెస్ని ఇన్వెస్టర్స్ కోసం, ఇష్యూర్స్ కోసం సర్వ్ చేస్తాయి. ఈ రెండింటికి మధ్యలో కంపారిజన్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఈ కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్. స్టాక్స్, ఈ స్టాక్స్ ఉన్నాయి కదా, ఇవి కంపెనీ యొక్క ఓనర్షిప్కి రిప్రజెంట్ చేస్తున్నాయి. మీరు ఎప్పుడైతే ఈ స్టాక్స్ని కొంటారో యూ విల్ బికమ్ ఎ షేర్ హోల్డర్. అంటే ఒక ఓన్ పోర్షన్ ఆఫ్ ద కంపెనీ మీ దగ్గర ఉందనమాట. అది ఈక్విటీ అంటే క్యాపిటల్. కీ క్యారెక్టరిస్టిక్స్, ఓనర్షిప్. ఇప్పుడు స్టాక్స్ కొనేటప్పుడు మీకు ఒక స్టేక్ దొరుకుతుంది, అంటే కంపెనీది. ఇంక స్టేక్ అంటే ఒక ఓనర్షిప్, అంటే ఓటింగ్ రైట్స్ ఉంటాయి, క్లెయిమ్ ఉంటుంది, అండ్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ కూడా. రిటర్న్స్, ఇన్వెస్టర్స్ ఎర్న్ చేయగలరు రిటర్న్స్ ద్వారా. అంటే క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా ఉంటుంది. క్యాపిటల్ అప్రిసియేషన్ అంటే ఇంక్రీజ్ ఇన్ స్టాక్ ప్రైస్ అన్నమాట. అంటే డివిడెండ్స్, ఏ షేర్ ఆఫ్ ద కంపెనీస్ ప్రాఫిట్ అన్నమాట. రిస్క్, స్టాక్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అని మీరు వింటుంటారు కదా, అది కంపెనీ యొక్క స్పెసిఫిక్ రిస్క్ అని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎకానమిక్ ఫ్యాక్టర్స్, అంటే ఇవన్నీ జనరల్గా అంటే మోర్ వొలటైల్ దెన్ బాండ్స్ అన్నమాట. లిక్విడిటీ, స్టాక్స్ ఆర్ హైలీ లిక్విడ్ అని మీరు వింటుంటారు. ఇవి కూడా కెన్ బి బాట్ అండ్ సోల్డ్ ఈజీలీ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్, అంటే NSE ఇంకా BSEలో. ఉదాహరణకి పర్చేసింగ్ షేర్స్ ఆఫ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి అనుకోండి. అంటే దాని అర్థం TCS నుంచి మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇది ప్రాఫిటబిలిటీ ఇంకా గ్రోత్ కూడా.
తర్వాత బాండ్స్ ఏంటంటే డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఇవి ఎవరు ఇష్యూ చేస్తారు? కార్పొరేషన్స్ లేదా మున్సిపాలిటీస్ లేదా గవర్నమెంట్. ఇవన్నీ కూడా క్యాపిటల్ని రేస్ చేస్తాయి. మీరు బాండ్ పర్చేస్ చేసినప్పుడు మీరు మనీ లెండ్ చేస్తున్నారన్నమాట. ఆ ఇష్యూర్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ పీరియాడిక్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. తర్వాత ఏం జరుగుతుంది? రిటర్న్ ఆఫ్ ప్రిన్సిపల్ అట్ మెచ్యూరిటీ మీకు వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల బాండ్ ఒకటి ఉందనుకుందాం. 5 ఏళ్ల తర్వాత మీకు ప్రిన్సిపల్ దొరుకుతుంది. ప్రతి 6 నెలల్లో మీకు ఇంట్రెస్ట్ కూడా దొరుకుతుంది. కీ క్యారెక్టరిస్టిక్స్ అంటే బాండ్స్ అంటే అర్థం ఏంటంటే ఎసెన్షియల్లీ ఇవి లోన్స్ అంటే మేడ్ బై ఇన్వెస్టర్స్ టు ఇష్యూర్స్. ఇష్యూర్స్ అంటే కంపెనీ. ఇన్వెస్టర్స్కి ఆ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది ఇంటూ కూపన్ పేమెంట్స్ ద్వారా. అలాగే దీన్ని ఇంట్రెస్ట్ అంటారు. బాండ్స్ టర్మ్ అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అట్ ది మెచ్యూరిటీ. ఇన్వెస్టర్స్కి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ చివర్లో దొరుకుతుంది, లైక్ 5%, 6%, 7%. అది బాండ్ యొక్క టర్మ్ని బట్టి. బాండ్ అంటే అర్థం, సపోజ్ బాండ్ యొక్క 5 years టైంలో మీకు 5 ఏళ్ళు ఇంట్రెస్ట్ దొరుకుతుంది. 5 ఏళ్ల చివరిలో మీకు ప్రిన్సిపల్ అమౌంట్ దొరుకుతుంది. రిస్క్ బాండ్స్ని జనరల్గా ఎలా కన్సిడర్ చేస్తారంటే ఇది సేఫర్ అంటారు స్టాక్స్ కన్నా. ఎందుకంటే గవర్నమెంట్ బాండ్స్ ఇందులో క్రెడిట్ రిస్క్ ఉంటుందన్నమాట. క్రెడిట్ రిస్క్ అంటే ఇష్యూర్ మైట్ డిఫాల్ట్ ఇట్ అంటే ఇంట్రెస్ట్ రేటు రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఈ చేంజెస్ మార్కెట్ ఇంట్రెస్ట్ని బట్టి మారుతూ ఉంటాయి. లిక్విడిటీ ఈ బాండ్స్ వచ్చేసి లెస్ లిక్విడ్ దెన్ ద స్టాక్స్. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ది ఇష్యూర్ అండ్ మార్కెట్ కండిషన్స్ అన్నమాట. ఉదాహరణకి మీరు ఒక గవర్నమెంట్ బాండ్ పర్చేస్ చేయాలనుకోండి. దాని అర్థం మీరు గవర్నమెంట్కి డబ్బుని లెండ్ చేస్తున్నారు. అంటే అప్పుడే మీరు రిసీవ్ చేసుకుంటారు రెగ్యులర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, దాంతోపాటు ప్రిన్సిపల్ అమౌంట్ అపాన్ మెచ్యూరిటీ టైంలో. ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఈ ఆస్పెక్ట్స్లో స్టాక్స్కి బాండ్స్కి ఉన్న డిఫరెన్స్ చూద్దాం. ముందు మనం నేచర్ చూద్దాం. స్టాక్స్లో ఈక్విటీ ఓనర్షిప్, బాండ్స్లో డెప్ట్ ఇన్స్ట్రుమెంట్. రిటర్న్లో స్టాక్స్లో ఏమవుతుందంటే డివిడెండ్స్ అండ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయన్నమాట. క్యాపిటల్ గెయిన్స్ అంటే షేర్లో ఇంక్రీజ్ అన్నమాట. బాండ్స్లో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, తర్వాత ప్రిన్సిపల్ రిటర్న్. రిస్క్ హయ్యర్ రిస్క్ డ్యూ టు మార్కెట్ వొలాటిలిటీ అన్నమాట. బాండ్స్లో లోవర్ రిస్క్, ఇష్యూర్స్ క్రెడిట్ వర్తినెస్ మీద ఆధారపడి ఉంటుంది. లిక్విడిటీ హై లిక్విడిటీ, ఈజీగా ట్రేడబుల్ చేసుకోవచ్చు ఆన్ ఎక్స్చేంజెస్. బాండ్స్లో ఇది వేరియేషన్ ఉంటుంది, లెస్ లిక్విడ్ దెన్ ద స్టాక్స్. ఓనర్షిప్లో షేర్ హోల్డర్ పార్ట్ ఓనర్ ఆఫ్ ద కంపెనీ అవుతాడు. బాండ్స్లో క్రెడిటర్ లెండర్ ఆఫ్ ద టు ద ఇష్యూర్ అవుతాడు. మెచ్యూరిటీ నో మెచ్యూరిటీ డేట్ ఇన్ స్టాక్స్, కానీ బాండ్స్లో మాత్రం ఫిక్స్డ్ మెచ్యూరిటీ డేట్ ఉంటుంది. ఇన్కమ్ వేరియబుల్ డివిడెండ్స్ కెన్ చేంజ్ అనమాట. కానీ బాండ్స్లో ఫిక్స్డ్ రెగ్యులర్ ఇంట్రెస్ట్, అది పేమెంట్స్ అనమాట. స్టాక్స్ అండ్ బాండ్స్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? ముందు స్టాక్స్లో అడ్వాంటేజెస్ చూద్దాం. పొటెన్షియల్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ త్రూ క్యాపిటల్ ఎప్రిసియేషన్. క్యాపిటల్ ఎప్రిసియేషన్ దాని అర్థం ఏంటంటే స్టాక్ మూమెంట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. డివిడెండ్ ఇన్కమ్ ఇందులో ఉంటుంది. ఓనర్షిప్ తర్వాత ఓటింగ్ రైట్స్ కూడా ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే హై వొలాటిలిటీ, తర్వాత రిస్క్. ఇందులో రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారెంటెడ్. సో అందువల్లనే మీరు ఇంకొక ఇన్వెస్టర్కి అమ్ముతున్నారు. స్టాక్ మార్కెట్లో ఉండే ఫెసిలిటీస్ని బట్టి అనమాట. బాండ్స్ ఇందులో అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫిక్స్డ్ అండ్ ప్రెడిక్టబుల్ రిటర్న్స్ ఉంటాయి. లో రిస్క్ ఉంటుంది, ఎందుకంటే స్టాక్స్తో కంపేర్ చేస్తే. ప్రయారిటీ ఓవర్ షేర్ హోల్డర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇష్యూర్ బ్యాంక్రప్ట్సీ అయితే. ఒకవేళ ఆ కంపెనీ బ్యాంక్రప్ట్సీ అయిందనుకోండి, ముందు మీరు సెటిల్ చేయాల్సింది డిబెంచర్ హోల్డర్స్కి. డిబెంచర్ హోల్డర్స్ తర్వాత మీరు ఆ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి. అంటే మీరు ప్రీవియస్ టాపిక్ని తీసుకొని డిసైడ్ చేయగలరు. డిసడ్వాంటేజెస్ స్టాక్స్తో కంపేర్ చేస్తే లో రిటర్న్స్ అనమాట ఇవి. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఉంటుంది, క్రెడిట్ రిస్క్ కూడా ఉంటుంది. క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఉంటుంది, కానీ లెస్ పొటెన్షియల్. ఇందులో పొటెన్షియల్ అనేది ఉండదు, అది కూడా క్యాపిటల్ ఇంక్రీజ్లో. మీకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ దొరుకుతాయి, దాని అర్థం ఇంట్రెస్ట్. కంక్లూజన్, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలను? స్టాక్లోనా బాండ్స్లోనా? అంటే ఈ రెండు కూడా ప్లే ఎసెన్షియల్ రోల్స్ ఇన్ అన్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో విషయంలో. అంటే ఇవేమి ఆఫర్ చేస్తాయంటే డిఫరెంట్ బెనిఫిట్స్ని ఆఫర్ చేస్తాయి. అంటే సర్వింగ్ వేరియస్ ఫినాన్షియల్ గోల్స్. అంటే స్టాక్స్లో ఎవరెవరికి సూటబుల్గా ఉంటాయో ఫర్ దోస్ సీకింగ్ హయ్యర్ రిటర్న్స్ ఎవరైతే కోరుకుంటారో, అలాగే హయ్యర్ రిస్క్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అంటే బాండ్స్లో అలా కాదు. దాంట్లో కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ కోసం పర్టికులర్గా ఒక స్టడీ ఇన్కమ్ కావాలి. అలాగే లో రిస్క్ కూడా ఉంటుంది. లో రిటర్న్, లో రిస్క్. బోనస్ షేర్ వర్సెస్ స్టాక్ స్ప్లిట్. బోనస్ షేర్స్, ఈ బోనస్ షేర్స్ వీటికి ఇంకొక పేరు ఉంది, స్క్రిప్
డివిడెండ్ లేదా క్యాపిటలైజేషన్ ఇష్యూ అని అంటారు. ఇవి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి అడిషనల్ షేర్స్ ఇస్తాయి. అంటే ఎటువంటి అడిషనల్ కాస్ట్ లేకుండా, అది కూడా బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ షేర్స్. అంటే అది షేర్ హోల్డర్ యొక్క అంటే ఆల్రెడీ ఓన్ చేసుకుంటారు కదా వాళ్ళకి ఇది కంపెనీస్ ఇష్యూ చేస్తాయి. అలాగే ఇవి అక్యుములేట్ అయినప్పుడు లార్జ్ ఫ్రీ రిజర్వ్స్ అంటారు. ద ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ ఇంక్రీజెస్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ బట్ డస్ నాట్ చేంజ్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద కంపెనీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కంపెనీ XYZ అనుకుందాం. అది బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి డిసైడ్ చేస్తుంది. అది కూడా 1:1 రేషియోలో. బిఫోర్ ద బోనస్ ఇష్యూ ఒక ఇన్వెస్టర్ హోల్డ్స్ 100 షేర్స్ అనుకుందాం. అది మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఈజ్ $50. అంటే ఆఫ్టర్ ద బోనస్ ఇష్యూ ఏమవుతుంది, ఇన్వెస్టర్ 200 షేర్స్ హోల్డ్ చేస్తున్నాడు అనుకుందాం. దాని అర్థం బోనస్ షేర్స్ 1:1 రేషియో. 1:1 అంటే కంపెనీ బోనస్ షేర్స్ని ఇష్యూ చేస్తుందన్నమాట. ఆల్రెడీ మీ దగ్గర 100 షేర్స్ ఉన్నాయి, అవి కాకుండా మీకు ఇంకొక 100 బోనస్ షేర్స్ దొరుకుతున్నాయి. అందువల్ల అవి 200 షేర్స్ అవుతాయి. 100 ఒరిజినల్ షేర్స్ ప్లస్ 100 బోనస్ షేర్స్. అప్పుడు టోటల్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ $5,000 ఉంటాయి. వాటి వాల్యూ ఎలా ఉంటుందంటే 200 షేర్స్ ఇంటూ $25 ఈచ్. అంటే అజ్యూమ్ ద ప్రైస్ అడ్జస్ట్ టు రిఫ్లెక్ట్ ద ఇంక్రీస్డ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అన్నమాట. ప్రీవియస్ మార్కెట్ వాల్యూ 50 అనుకోండి, అప్పుడు ఆ మార్కెట్ వాల్యూ తగ్గిపోతుంది. అంటే $25 వరకు. అప్పుడు షేర్స్ పెరుగుతాయి కదా 100 నుంచి 200కి. అంటే కంపెనీ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఉంటాయి కదా అవి డబుల్ అవుతాయి. కానీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఇప్పుడు మనం స్టాక్ స్ప్లిట్ చూద్దాం. ఈ స్టాక్ స్ప్లిట్ వచ్చి డివిడింగ్ ఎగ్జిస్టింగ్ షేర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే మల్టిపుల్ షేర్స్ టు బూస్ట్ ద లిక్విడిటీ ఆఫ్ ద షేర్స్ అన్నమాట. ఈ స్టాక్ స్ప్లిట్లో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి కానీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రిమైన్స్ ద సేమ్. అంటే జస్ట్ లైక్ కేస్ ఆఫ్ బోనస్ షేర్స్ అన్నీ ఉంటాయి కదా అలాగా. అలాగే ఫేస్ వాల్యూ ఆఫ్ ఈ షేర్ రెడ్యూస్ అవుతుంది ప్రపోర్షనేట్లీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ కంపెనీ ABC అనౌన్స్ చేసింది అనుకుందాం. అది 2-for-1 స్టాక్ స్ప్లిట్ అనమాట. బిఫోర్ ద స్టాక్ స్ప్లిట్ ఒక ఇన్వెస్టర్ హోల్డ్స్ 100 షేర్స్ అనుకుందాం. అది మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఈజ్ $50. ఆఫ్టర్ ద స్టాక్ స్ప్లిట్ ఏమవుతుంది, ద ఇన్వెస్టర్ నౌ హోల్డ్స్ 200 షేర్స్. అంటే ద మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఈజ్ అడ్జస్ట్ అయ్యింది $25కి. అంటే ఈ టోటల్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ సేమ్ ఉంటుంది. 200 షేర్స్ ఇంటూ $25 ఈచ్, అప్పుడు $5,000కు సమానం అవుతుంది. కంపెనీ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఉన్నాయి కదా అవి డబుల్ అయినప్పుడు కానీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రిమైన్స్ అన్చేంజ్డ్. కీ డిఫరెన్సెస్ ఇన్ బోనస్ ఇష్యూ వర్సెస్ స్టాక్ స్ప్లిట్. నేచర్ ఆఫ్ ఇష్యూ. ఈ బోనస్ ఇష్యూలో డివిడెండ్ రూపంలో షేర్ హోల్డర్స్ కి ఇష్యూ అవుతుంది. అది కంపెనీ యొక్క ఫ్రీ రిజర్వ్ నుండి ఉపయోగిస్తారు. స్టాక్ స్ప్లిట్ లో ఎగ్జిస్టింగ్ షేర్ యొక్క డివిజన్ ఉంటుంది కదా, వాటిని ఎక్కువగా అఫోర్డబుల్ చేయడం అలాగే వాటి యొక్క లిక్విడిటీలో కూడా ఇంక్రీజ్ చేయాలి. ఇంపాక్ట్ ఆన్ కంపెనీస్ రిజర్వ్స్. బోనస్ షేర్స్లో రిజల్ట్ ఇన్ ద క్యాపిటలైజేషన్ ఆఫ్ రిజర్వ్స్. స్టాక్ స్ప్లిట్లో నో ఇంపాక్ట్ ఆన్ ద రిజర్వ్స్. ఫేస్ వాల్యూ బోనస్ షేర్స్లో ఫేస్ వాల్యూ రిమైన్స్ ద సేమ్. స్టాక్ స్ప్లిట్లో ఫేస్ వాల్యూ రెడ్యూస్ అయ్యి ప్రపోర్షనేట్గా ఉంటుంది. పర్సెప్షన్ ఇన్ మార్కెట్. ఈ బోనస్ షేర్స్లో ఆఫెన్ పర్సీవ్డ్ పాజిటివ్లీ యాజ్ ఎ రివార్డ్ టు షేర్ హోల్డర్స్. స్టాక్ స్ప్లిట్లో seen as a method to enhance liquidity ఇంకా accessibility. సమ్మరింగ్ బోనస్ షేర్స్ ఎగ్జాంపుల్. ఒకవేళ మీ దగ్గర 100 షేర్స్ ఉంటే ఈచ్ $50 అనుకుందాము. అప్పుడు మీరు వస్తున్నాయి 100 బోనస్ షేర్స్ అంటే 1:1 రేషియోలో. ఎండ్ అప్ విత్ 200 షేర్స్ ప్రైస్ రేట్ $25 ఈచ్. స్టాక్ స్ప్లిట్ ఎగ్జాంపుల్. మీ దగ్గర 100 షేర్స్ ఉంటే ఈచ్ $50 అంటే దాని అర్థం ఏంటంటే 2-for-1 అనమాట స్టాక్ స్ప్లిట్. ఇది ఎండప్ అయ్యేది 200 షేర్స్ ప్రైస్ రేట్ $25 ఈచ్. ఈ రెండు పద్ధతులు కూడా మీకు అల్టిమేట్గా షేర్స్ని ఇంక్రీజ్ చేయడానికి లీడ్ చేస్తున్నాయి. అలాగే హెల్ప్ బై షేర్ హోల్డర్స్ అండ్ ఏ రిడక్షన్ ఇన్ ద షేర్ ప్రైస్. కానీ దే ఆర్ డన్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. అలాగే టు హ్యావ్ డిఫరెంట్ ఇంప్లికేషన్స్ ఫర్ ద కంపెనీస్ ఫినాన్షియల్స్ అండ్ రిజర్వ్స్. ఇప్పుడు సిమిలారిటీస్ చూద్దాం. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వర్సెస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తర్వాత డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ ఇద్దరు కూడా వీళ్ళు చాలా ప్రముఖ పాత్రను పోషిస్తారు. వీళ్ళు లార్జ్ స్కేల్ ఇన్వెస్టర్స్ కానీ దే డిఫర్ ఇన్ దేర్ ఆరిజిన్స్ అంటే పొటెన్షియల్ ఇంపాక్ట్స్ ఆన్ ద మార్కెట్. ఇప్పుడు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ని చూద్దాం. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీస్ ఎస్టాబ్లిష్డ్. వీళ్ళు ఇండియాకి బయట ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఇండియన్ ఫినాన్షియల్ మార్కెట్లో. వీళ్లలో
మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, పెన్షన్ ఫండ్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, ఇంకా హెడ్జ్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో టిపికల్లీ దే బ్రింగ్ లార్జ్ అమౌంట్స్ అనమాట ఈ క్యాపిటల్ ఇన్ టు ద మార్కెట్ అంటారు. తర్వాత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కూడా చాలా సిగ్నిఫికెంట్గా ఉంటాయి. అంటే అవి మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మార్కెట్ ట్రెండ్స్ మీద అనమాట. ఇన్వెస్టర్ సెంటిమెంట్ అంటారు. ఇప్పుడు కీ క్యారెక్టరిస్టిక్స్ని చూద్దాం. సోర్స్, వీళ్ళందరూ కూడా మన దేశానికి బయట ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్, ఇది హై యాజ్ దే ఆఫెన్ బ్రింగ్ సబ్స్టాన్షియల్ క్యాపిటల్. ఇంపాక్ట్ ఆన్ మార్కెట్, వీళ్ళు కెన్ కాజ్ సిగ్నిఫికెంట్ వాలటిలిటీ. లార్జ్ ఇన్ఫ్లోస్ కూడా, అవుట్ఫ్లోస్ కూడా వీళ్ళు మార్కెట్ ఇండెక్సెస్ అంటారు. రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్, ఇది సబ్జెక్ట్ టు రెగ్యులేషన్స్ బై ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అంటే సెబీ అనమాట. ఈ ఎఫ్ఐఏఎస్ కూడా ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ని చూద్దాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎంటిటీస్ బేస్డ్ విత్ ఇన్ ఇండియా అనమాట. దే ఇంక్లూడ్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, పెన్షన్ ఫండ్స్, ఇంకా బ్యాంక్స్. వీళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఇండియన్ స్టాక్ మార్కెట్లో. ఈ డిఐఐఎస్ ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకంటే కౌంటర్ బ్యాలెన్స్ చేస్తారు వీళ్ళు ఎఫ్ఐఏఎస్తో. అలాగే వీళ్ళు ఆఫెన్ స్టెప్పింగ్ టు బై వెన్ ఎఫ్ఐఏఎస్ సెల్ అండ్ వైస్ వెర్సా. కీ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. సోర్స్, ఇది బేస్డ్ విత్ ఇన్ ఇండియా. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్, ఇది చాలా సిగ్నిఫికెంట్ బట్ జనరల్లీ కన్సిడర్డ్ టు ప్రొవైడ్ ఏ స్టెబిలిటీ. ఇంపాక్ట్ ఆన్ మార్కెట్, హెల్ప్ మిటిగేట్ వొలటిలిటీ. ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ కెన్ స్టెబిలైజ్ ది మార్కెట్ మూవ్మెంట్స్ అనమాట. రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్, గవర్నర్డ్ బై సెబీ రెగ్యులేషన్స్. ఇది స్పెసిఫిక్గా చూస్తే మీరు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే. కంపారిజన్ అండ్ ఇంపాక్ట్, మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చూద్దాము. ఎఫ్ఐఎస్ ఆర్ ఆఫెన్ సీన్ యాజ్ మోర్ వెలటిలీ కంపేర్డ్ టు డిఐఎస్, ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ బై గ్లోబల్ ఇకానమిక్ ఫ్యాక్టర్స్, అంటే కరెన్సీ ఫ్లక్చుయేషన్స్, తర్వాత జియో పొలిటికల్ ఈవెంట్స్. ఈ డిఐఎస్ కానీ లోకల్ ఎంటిటీస్ ఆర్ మోర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డొమెస్టిక్ ఇకానమిక్ కండిషన్స్, తర్వాత పాలసీస్ అనమాట. స్టెబిలైజేషన్, డిఐఎస్ స్టెబిలైజ్ చేస్తుంది మార్కెట్ని. అంటే పర్టికులర్గా ఏ పీరియడ్లో అంటే హై ఎఫ్ఐఐ అవుట్ఫ్లోస్ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళ ప్రెజెన్స్ ప్రొవైడ్స్ ఏ క్యూషన్ అగెనిస్ట్ పొటెన్షియల్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ సడన్ క్యాపిటల్ మూవ్మెంట్స్ ఉంటాయి బై ఎఫ్ఐఎస్. షేర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్. ఎఫ్ఐఎస్ జనరల్లీ ఫోకస్ ఆన్ లార్జ్ క్యాప్ అండ్ హై గ్రోత్ స్టాక్స్ మీద మాత్రమే. వేరేస్ డిఐఎస్ ఏం చేస్తారు, ఇవి మోర్ డైవర్సిఫైడ్ అప్రోచ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ మిడ్ క్యాప్, తర్వాత స్మాల్ క్యాప్ స్టాక్స్. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, అంటే రిటైర్మెంట్, ఇంకా ఇన్సూరెన్స్ ఫండ్స్. రీసెంట్ ట్రెండ్స్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కనుక చూసారంటే ఈ రోల్స్ ఆఫ్ ఎఫ్ఐఏఎస్ అండ్ డిఐఎస్ వచ్చేసి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇండియన్ స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు ఈ గ్లోబల్ అన్సర్టనిటీ ఎప్పుడైతే వచ్చిందో ఎఫ్ఐఎస్ మైట్ విత్డ్రా ఫండ్స్ అండ్ లీడింగ్ టు మార్కెట్ డౌన్ టర్న్స్. అంటే డిఐఎస్ ఇంక్రీజ్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ని, అలాగే సపోర్ట్ ఇస్తుంది, స్టెబిలిటీస్ చేస్తుంది మార్కెట్ని అనమాట. అంటే ఈ కన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే ఎఫ్ఐఎస్ ఆర్ బుల్లిష్, దే కెన్ డ్రైవ్ మార్కెట్ ర్యాలీస్ విచ్ డిఐఎస్ మైట్ దెన్ ఫాలో. ఎగ్జాంపుల్, ఎఫ్ఐఐ యాక్టివిటీ. ఈ ఎఫ్ఐఎస్ అంటే వాళ్ళ నెట్ బయర్స్ అనమాట ఇండియన్ ఈక్విటీస్లో, విత్ ప్రముఖ పాత్ర పోయిస్తూ ఇన్ఫ్లోస్లో డ్యూరింగ్ బుల్లిష్ గ్లోబల్ మార్కెట్ కండిషన్స్. ఫర్ ఇన్స్టాన్స్, ఎఫ్ఐఎస్ బ్రాట్ ఇన్ సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, అది కూడా రికవరీ పేస్ పోస్ట్ కోవిడ్-19 2020-21లో. డిఐఐ యాక్టివిటీ, డిఐఎస్లో పర్టికులర్లీ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి ఇన్ఫ్లోస్లో, అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి అనమాట, విచ్ హాస్ ఎన్హాన్స్డ్ దర్ కెపాసిటీ టు ఇన్వెస్ట్. అంటే డిఐఎస్ హ్యావ్ బీన్ కన్సిస్టెంట్ బయర్స్, అలాగే మార్కెట్ కరెక్షన్స్కి సపోర్టింగ్ మార్కెట్ ఇండైసెస్. కంక్లూజన్, ఈ రెండు కూడా ఎఫ్ఐఐఎస్ అండ్ డిఐఎస్ ఆర్ క్రూషియల్ ఫర్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్. అంటే ఇవి కాంట్రిబ్యూటింగ్ చేసేది లిక్విడిటీకి, డెప్త్ అండ్ స్టెబిలిటీకి. ఈ అండర్స్టాండింగ్ ద బిహేవియర్స్ హెల్ప్ ది యాంటిసిపేటింగ్ మార్కెట్ మూవ్మెంట్స్. అలాగే ఇవి క్రాఫ్టింగ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కూడా. ఇక్కడ యాంటిసిపేటింగ్ అంటే ప్రెడిక్ట్ ద ఫ్యూచర్. మనీ మార్కెట్ వర్సెస్ క్యాపిటల్ మార్కెట్. ఇండియన్ స్టాక్ మార్కెట్లో మనీ మార్కెట్ మరియు క్యాపిటల్ మార్కెట్ ఇవి రెండు కూడా డిస్టింక్ట్ రోల్ ప్లే చేస్తాయి, కాంప్లిమెంటరీ రోల్స్ అనమాట. అంటే క్యాటరింగ్ టు డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ అండ్ ఫినాన్షియల్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు డీటెయిల్ కంపారిజన్ చూద్దాం. ముందు మనీ మార్కెట్ ఇన్ ఇండియా మనీ మార్కెట్ చూసారంటే మీరు, ఇది షార్ట్ టర్మ్ డీల్స్ని, బారోయింగ్, లెండింగ్ ఇవన్నీ డీల్ చేస్తుంటుంది. టిపికలీ ఫర్ పీరియడ్స్ అంటే అప్ టు 1 year. ఇది ఎంత క్రూషియల్ అంటే ఎన్ష్యూరింగ్ లిక్విడిటీ ఇన్ ది ఫైనాన్షియల్ సిస్టమ్. కీ ఇన్స్ట్రుమెంట్స్, ట్రెజరీ బిల్స్, షార్ట్ టర్మ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, ఇవి ఎవరు ఇష్యూ చేస్తారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీటి మెచ్యూరిటీ 91 days లేదా 182 days లేదా 364 days. కమర్షియల్ పేపర్, ఇది అన్సెక్యూర్డ్
షార్ట్ టర్మ్ ప్రామిసరీ నోట్స్ ఇష్యూడ్ బై కార్పొరేషన్స్ టు మీట్ దేర్ షార్ట్ టర్మ్ ఫండింగ్ రిక్వైర్మెంట్స్ కోసం. సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్స్ ఎవరు ఇష్యూ చేస్తారు? బ్యాంక్ వాళ్ళు. విత్ స్పెసిఫిక్ మెచ్యూరిటీ డేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్తో. రీపర్చేజ్ అగ్రిమెంట్స్, షార్ట్ టర్మ్ లోన్స్, ఇవి సెక్యూరిటీస్ ఆర్ సోల్డ్ అండ్ లేటర్ రీపర్చేజ్డ్ అట్ ఏ ప్రీడిటర్మైన్డ్ ప్రైస్ ఇంకా డేట్తో. కాల్ మనీ, షార్ట్ టర్మ్ ఫండ్స్ బారోడ్ అండ్ లెంట్ అమంగ్ బ్యాంక్స్ టిపికల్లీ ఫర్ 1 day. పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మ్యూచువల్ ఫండ్స్, కార్పొరేషన్స్ ఇంకా ఆర్బీఐ. ఇప్పుడు చూద్దాం పర్పస్ ఆఫ్ ది మనీ మార్కెట్. అంటే లిక్విడిటీ మేనేజ్మెంట్. హెల్ప్స్ మేనేజ్ షార్ట్ టర్మ్ లిక్విడిటీ నీడ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా కార్పొరేషన్స్. అలాగే లిక్విడిటీ యొక్క అవసరాలను కూడా ఇది చూస్తుంది. మానిటరీ పాలసీ ఇంప్లిమెంటేషన్. మనీ మార్కెట్లో ఆర్బీఐ యూజెస్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ని టు కంట్రోల్ మనీ సప్లై అండ్ ఇంట్రెస్ట్ రేట్స్. రిస్క్ అండ్ రిటర్న్. జనరల్గా లో రిస్క్ డ్యూ టు ది షార్ట్ టర్మ్ నేచర్, అలాగే హై లిక్విడిటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే రిజల్టింగ్ ఇన్ రిలేటివ్లీ లో రిటర్న్స్ అన్నమాట. ఇప్పుడు ఇండియాలో క్యాపిటల్ మార్కెట్ చూద్దాం. భారతదేశంలో క్యాపిటల్ మార్కెట్ ఎలా డీల్ చేస్తుందంటే లాంగ్ టర్మ్ ఫండింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వింగ్ ద ట్రేడింగ్ ఆఫ్ స్టాక్స్, బాండ్స్ ఇంకా అదర్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్. ఈ కీ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ మీకు తెలుసు, ఈక్విటీస్ అంటే స్టాక్స్, కంపెనీ యొక్క ఓనర్షిప్లో ఈ షేర్స్ రిప్రజెంట్ చేస్తాయి. అలాగే ట్రేడర్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే లైక్ BSE, NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో. తర్వాతది బాండ్స్, లాంగ్ టర్మ్ డెప్ట్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ బై కార్పొరేషన్స్, గవర్నమెంట్స్ ఇంకా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ టు రేస్ క్యాపిటల్ అన్నమాట. డిబెంచర్స్, అన్సెక్యూర్డ్ బాండ్స్, ఇవి దేని మీద రిలే అవుతాయంటే క్రెడిట్ వర్తినెస్ అండ్ రెప్యుటేషన్ ఆఫ్ ద ఇష్యూర్ మీద. మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ దట్ పూల్ మనీ ఫ్రమ్ మల్టిపుల్ ఇన్వెస్ట్ టు పర్చేస్ సెక్యూరిటీస్. ఇవి మేనేజ్ చేస్తాయి అసెట్ మేనేజ్మెంట్ యొక్క కంపెనీస్ని. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ట్రేడెడ్ అండ్ స్టాక్ ఎక్స్చేంజెస్, ఇవి అసెట్స్ని అంటే స్టాక్స్ని హోల్డ్ చేస్తుంది, కామోడిటీస్ ఆర్ బాండ్స్. పార్టిసిపెంట్స్ ఎవరు? ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంకా పెన్షన్ ఫండ్స్, కార్పొరేషన్స్, ఇవి ఆ గవర్నమెంట్ కూడా. క్యాపిటల్ మార్కెట్ పర్పస్ ఏంటి? లాంగ్ టర్మ్ ఫండింగ్. ఇది ఒక ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తుంది. రేజింగ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఫర్ బిజినెస్ ఎక్స్పాన్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇంకా అదర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి? ఇవి ఇన్వెస్టర్స్కి ఆఫర్స్ ఇస్తాయి, అంటే ఆపర్చునిటీస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ పొటెన్షియల్ ఫర్ హయ్యర్ రిటర్న్స్. రిస్క్ అండ్ రిటర్న్ అంటే హయ్యర్ రిస్క్ డ్యూ టు లాంగర్ ఇన్వెస్ట్మెంట్ హారిజన్స్ ఇంకా మార్కెట్ వొలాటిలిటీ, కానీ విత్ ద పొటెన్షియల్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ కంపేర్ చేస్తే టు మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. కంపారిజన్ అండ్ ఇంపాక్ట్ ఇన్ ది ఇండియన్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టాక్ మార్కెట్. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే డిఫరెన్సెస్ చూద్దాం. మనీ మార్కెట్కి క్యాపిటల్ మార్కెట్లో డిఫరెన్స్ చూద్దాము. కంపారిజన్ మరియు ఇంపాక్ట్ యొక్క టైం. మనీ మార్కెట్ డీల్స్ చేస్తుంది షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే అప్ టు 1 year. అంటే వీళ్ళ క్యాపిటల్ మార్కెట్ డీల్స్ విత్ లాంగ్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ more than 1 year అన్నమాట. దట్ మీన్స్ ఒక ఏడాది వరకు అది మనీ మార్కెట్, ఒక ఏడాదికి పైన అది క్యాపిటల్ మార్కెట్. లిక్విడిటీ. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో మీరు హైలీ లిక్విడ్ అంటే ఇదేం ప్రొవైడ్ చేస్తుందంటే క్విక్ యాక్సెస్ టు ఫండ్స్. ఇప్పుడు మీరు క్యాపిటల్ మార్కెట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా, అంటే లిక్విడ్ బట్ కెన్ ఆఫర్ ఇది హయ్యర్ రిటర్న్స్ అనమాట ఓవర్ ద టైమ్. రిస్క్ అండ్ రిటర్న్. మనీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో లో రిస్క్ విత్ లో రిటర్న్స్ ఉంటాయి, సూటబుల్ ఫర్ షార్ట్ టర్మ్ లిక్విడిటీ మేనేజ్మెంట్. కానీ క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇవి హైయర్ రిస్క్ ఉంటుంది విత్ పొటెన్షియల్ ఫర్ హైయర్ రిటర్న్స్ కూడా, అంటే ఇవి సూటబుల్ ఫర్ లాంగ్ టర్మ్ వెల్త్ అండ్ క్రియేషన్ అన్నమాట. రెగ్యులేటరీ బాడీ చూద్దాము. ఇది ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది ఈ మనీ మార్కెట్ని. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ వచ్చి క్యాపిటల్ మార్కెట్ని రెగ్యులేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనీ మార్కెట్ యాక్టివిటీ. ఇది వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ది కాల్ మనీ మార్కెట్, అంటే ఇష్యూయన్స్ ఆఫ్ కమర్షియల్ పేపర్స్ ఇంకా టీ బిల్స్ ఆర్ ఇండికేటర్స్ ఆఫ్ మనీ మార్కెట్ యాక్టివిటీ. క్యాపిటల్ మార్కెట్ యాక్టివిటీ. ట్రేడింగ్ వాల్యూమ్స్ ఆన్ ది BSE అండ్ NSE, అంటే ద నెంబర్ ఆఫ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ ఉంటాయి కదా, IPOs. ఇది ద పర్ఫార్మెన్స్ ఆఫ్ కీ ఇండైసెస్ అంటే లైక్ ది BSE సెన్సెక్స్ అండ్ NSE నిఫ్టీ ఇండికేట్. ఇది క్యాపిటల్ మార్కెట్ని యాక్టివిటీని ఇండికేట్ చేస్తుంది. కంక్లూజన్. ఈ రెండు
మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ ఉన్నాయి కదా, ఇవి వైటల్ ఫర్ ద ఓవరాల్ హెల్త్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇండియాస్ ఫినాన్షియల్ సిస్టమ్ అనమాట. ద మనీ మార్కెట్ ఎన్షూర్ చేసేది లిక్విడిటీ అండ్ ఫెసిలిటేట్స్ ద ఆర్బీఐస్ మానిటరీ పాలసీ ఆపరేషన్స్, వైల్ ద క్యాపిటల్ మార్కెట్ ప్రొవైడ్ చేస్తుంది అవెన్యూస్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా క్యాపిటల్ ఫార్మేషన్. అలాగే ఎకానమిక్ గ్రోత్ కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం సిమిలారిటీస్ చూద్దాం. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వర్సెస్ ఈక్విటీ ట్రేడింగ్. ఇండియన్ స్టాక్ మార్కెట్లో చాలా ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఈ ట్రేడింగ్ కండక్ట్ చేయగలం. అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, తర్వాత ఈక్విటీ ట్రేడింగ్స్, ఈ రెండు కూడా చాలా పాపులర్. ఇవి ఒక్కొక్కటి యూనిక్ క్యారెక్టరిస్టిక్తో అడ్వాంటేజెస్ ఉన్నాయి, రిస్కులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం డీటెయిల్ కంపారిజన్ చేద్దాం. వన్, ఈక్విటీ ట్రేడింగ్. ఈ ఈక్విటీ ట్రేడింగ్ బయింగ్ అండ్ సెల్లింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇవి పబ్లిక్ ట్రేడింగ్ కంపెనీస్ ద్వారా, అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ BSE అండ్ NSE. కీ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ముందుగా ఓనర్షిప్. మీరు ఈక్విటీ షేర్ కొనేటప్పుడు మీరు ఒక కంపెనీ యొక్క పార్ట్ ఓనర్ అవుతారన్నమాట. అంటే విత్ ఓటింగ్ రైట్స్, క్లెయిమ్ కూడా చేయగలరు, అంటే ప్రాఫిట్స్ మీద. ఇన్వెస్ట్మెంట్. ఇది సూటబుల్ ఫర్ బోత్ షార్ట్ టర్మ్ తర్వాత ట్రేడింగ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మార్కెట్ ఇన్ఫ్లుయెన్సెస్లో స్టాక్ ప్రైస్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేస్తుందంటే కంపెనీ పర్ఫార్మెన్స్ మీద, మార్కెట్ కండిషన్స్ మీద, ఎకానమిక్ ఇండికేటర్స్ మీద, అలాగే ఇన్వెస్టర్ సెంటిమెంట్ మీద కూడా. రెగ్యులేషన్స్. ఈ రెగ్యులేషన్స్ ఏంటంటే సెబీ రెగ్యులేట్ చేస్తుంది, దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ మీద అండ్ మెయింటైన్ మార్కెట్ ఇంటిగ్రిటీ. అడ్వాంటేజెస్ ఏంటి? ఈక్విటీ ట్రేడింగ్ గురించి పొటెన్షియల్ ఫర్ హై రిటర్న్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీస్ ఇవి ప్రొవైడ్ చేస్తుంది సబ్స్టాన్షియల్ రిటర్న్స్. తర్వాత డ్యూ టు క్యాపిటల్ ఎప్రిసియేషన్. సో క్యాపిటల్ ఎప్రిసియేషన్ అంటే క్యాపిటల్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ, మార్కెట్ వాల్యూతో కంపేర్ చేయడం, అది కూడా మీ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం. డివిడెండ్ ఇన్కమ్, అంటే డివిడెండ్ ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటారు, ఇది షేర్ హోల్డర్స్ రిసీవ్ చేసుకుంటారు, ఇది ఒక పోర్షన్ ఆఫ్ ద కంపెనీస్ ప్రాఫిట్. లిక్విడిటీ. లిక్విడిటీ అంటే స్టాక్స్ ఆర్ హైలీ లిక్విడ్, అలౌవింగ్ ఇన్వెస్టర్స్ టు బై అండ్ సెల్ షేర్స్ ఈజీలీ అన్నమాట. రిస్క్ ఏమున్నాయి? మార్కెట్ వాలటిలిటీ. స్టాక్ ప్రైసెస్ ఇది హైలీ వాలటిల్, ఇది పొటెన్షియల్ లాసెస్కి లీడ్ చేస్తుంది. కంపెనీ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఇది పూర్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఏ కంపెనీ ఉందనుకోండి, కెన్ లీడ్ టు ఏ డిక్లైన్ టు స్టాక్ వాల్యూ. ఇప్పుడు చూద్దాం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. ఇది అండర్లయింగ్ ఎసెట్స్ మీద బేస్ అయి ఉంటుంది, అంటే సచ్ as స్టాక్స్, ఇండైసెస్, కామోడిటీస్, ఇంకా కరెన్సీస్. ఇవి ట్రేడర్స్ని అలౌ చేస్తుంది స్పెక్యులేట్ ఆన్ ద ప్రైస్ మూవ్మెంట్ ఆఫ్ దిస్ అసెట్స్. కీ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. దీని అర్థం ఏంటంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో ఆబ్లిగేట్ చేసి బయర్ని పర్చేస్ చేయనిస్తుంది. అలాగే సెల్లర్ టు సెల్, అలాగే అండర్లయింగ్ ఎసెట్ ఉంటుంది కదా అట్ ఎ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ అండ్ డేట్ మీద. స్పెసిఫిక్ డేట్ నార్మల్లీ మ్యాక్సిమం 3 నెలలు. స్టాండర్డైజేషన్. ఇది కాంట్రాక్ట్స్ ఆర్ స్టాండర్డైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ, క్వాలిటీ అండ్ డెలివరీ డేట్. లేవరేజ్. ఇది ఫ్యూచర్ ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది, మార్జిన్ అలవింగ్ ట్రేడ్ చేస్తుంది, అలాగే కంట్రోల్ లార్జ్ పొజిషన్ విత్ ఏ రిలేటివ్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్. ఇందులో ఎక్కువగా అవసరం లేదు. అడ్వాంటేజెస్ ఏంటంటే హెడ్జింగ్. ఇన్వెస్టర్స్ కెన్ హెడ్జ్ అగెన్స్ట్ ద ప్రైస్ మూవ్మెంట్స్, అది కూడా అండర్లయింగ్ అసెట్ వాల్యూ. లివరేజ్. ఇది ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది ఎర్న్ సిగ్నిఫికెంట్ రిటర్న్స్ కోసం స్మాల్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. రిస్క్ ఏంటి? హై రిస్క్. ఇది లీవరేజ్ కెన్ యాంప్లిఫై చేస్తుంది లాసెస్ని యాజ్ వెల్ as గెయిన్స్ని. మార్జిన్ కాల్స్. ఒకవేళ మార్కెట్ మూవ్స్ అగెన్స్ట్ ద పొజిషన్ అనుకోండి, అడిషనల్ ఫండ్స్ మే బి రిక్వైర్డ్ టు మెయింటైన్ ది మార్జిన్. ఆప్షన్స్ చూద్దాం. కీ క్యారెక్టరిస్టిక్స్. రైట్ నాట్ ఆబ్లిగేషన్. ఇది హోల్డర్లో ఆప్షన్స్ ఇస్తాయి. రైట్ అంటే రైట్ అనమాట, బట్ నాట్ ది ఆబ్లిగేషన్. కానీ బై కొనేటప్పుడు సెల్ కానీ పుట్ ఆప్షన్ ఉంటుంది. ఇది అండర్లైన్ చేస్తుంది అసెట్ ఎట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ విత్ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. మినిమం వీక్లీ ఎక్స్పైరీ డేట్, మంత్లీ ఎక్స్పైరీ డేట్. ఇందులో మ్యాక్సిమం 3 నెలల టైం ఉంటుంది. ప్రీమియం. ఇది బయర్స్ పేస్ ఏ ప్రీమియం ఫర్ దిస్ రైట్. అంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి. లిమిటెడ్ రిస్క్ ఫర్ బయర్స్. ఇది మ్యాక్సిమం లాస్ ఉంటుంది కదా, ఇది ఆప్షన్ బయర్ లిమిట్ చేసుకుంటాడు, అది కూడా ప్రీమియం పెయిడ్ ద్వారా. ఫ్లెక్సిబిలిటీ.
వేరియస్ స్ట్రాటజీస్ కోసం దీని ఆప్షన్స్ని యూజ్ చేస్తాం, ఇంక్లూడింగ్ హెడ్జింగ్, స్పెక్యులేషన్, ఇంకా ఇన్కమ్ జనరేషన్. రిస్క్ చూద్దాం. కాంప్లెక్సిటీ. ఆప్షన్స్ ట్రేడింగ్ కెన్ బి కాంప్లెక్స్ ఆల్సో, అంటే మే రిక్వైర్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్. పొటెన్షియల్ ఫర్ లాసెస్, అంటే సెల్లర్స్కి ఆప్షన్స్ ఉంటాయి కదా, అంటే రైటర్స్ వీళ్ళు ఫేస్ పొటెన్షియల్లీ చేస్తారు, అంటే అన్లిమిటెడ్ లాస్ ఇఫ్ ద మార్కెట్ మూవ్స్ అగైన్స్ట్ దేర్ పొజిషన్. ఇప్పుడు చూద్దాం కంపారిజన్ బిట్వీన్ ఈక్విటీ ట్రేడింగ్ వర్సెస్ ఫ్యూచర్ ఫండింగ్ ఆప్షన్స్ ట్రేడింగ్. 1. పర్పస్. ఈక్విటీ ట్రేడింగ్ ఇది ఇన్వెస్టర్స్ కోసం సూటబుల్గా ఉంటుంది, లుకింగ్ టు గెయిన్ ఓనర్షిప్ ఇన్ కంపెనీస్, అలాగే బెనిఫిట్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ గ్రోత్. F&O కంపారిజన్ చేద్దాము. ఇది ట్రేడర్స్కి ఐడియల్, ఇది లుకింగ్ టు హెడ్జ్, స్పెక్యులేట్, అలాగే లీవరేజ్ దర్ పొజిషన్ ఇన్ ద మార్కెట్. రిస్క్ అండ్ రిటర్న్. ఈక్విటీ ట్రేడింగ్ ఇది డైరెక్ట్గా ఎక్స్పోజర్ ఇస్తుంది మార్కెట్ రిస్క్కి, అంటే కంపెనీ స్పెసిఫిక్ రిస్క్కి, విత్ ద పొటెన్షియల్ ఫర్ హై రిటర్న్స్ ఓవర్ ద లాంగ్ టర్మ్. F&Oలో హయ్యర్ రిస్క్ డ్యూ టు లీవరేజ్, అలాగే కాంప్లెక్సిటీ ఆఫ్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, విత్ ద పొటెన్షియల్ ఫర్ బోత్ ద సిగ్నిఫికెంట్ గెయిన్స్ అండ్ లాసెస్. ఇన్వెస్ట్మెంట్ హారిజన్. ఈక్విటీ ట్రేడింగ్ ఇది ఇద్దరు కూడా యూజ్ చేయగలరు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. F&Oలో ఇది చాలా టిపికల్గా యూజ్ చేస్తారు, అంటే షార్ట్ టు మీడియం టర్మ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్లో. మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్, అంటే ఈక్విటీ ట్రేడింగ్లో ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మార్కెట్ కండిషన్స్, తర్వాత బ్రాడర్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. F&Oలో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ప్రైస్ మూమెంట్స్ ఆఫ్ ది అండర్లయింగ్ అసెట్, తర్వాత వొలటిలిటీ, ఇంకా టైం డికే. కన్క్లూజన్. ఈ రెండు కూడా ఈక్విటీ ట్రేడింగ్ ఇంకా F&O ట్రేడింగ్ ఇవి వైటల్ రోల్స్ ప్లే చేస్తున్నాయి ఇండియన్ స్టాక్ మార్కెట్లో, క్యాటరింగ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ని, అలాగే ఆ ట్రేడర్స్ విత్ ద వేరియడ్ రిస్క్ అపెటైట్స్ని, అంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని అండర్స్టాండ్ చేసుకుంటాయి, డిఫరెన్సెస్ని, అడ్వాంటేజెస్, అలాగే రిస్క్ కూడా అసోసియేట్ అవుతాయి వీటితో. అండ్ ఈచ్ కెన్ హెల్ప్ ఇన్వెస్టర్స్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అలైన్ విత్ దేర్ ఫినాన్షియల్ గోల్స్. ఇప్పుడు చూద్దాం ఏ ట్రేడింగ్ బెటర్ అన్నది, ఫ్యూచర్ ట్రేడింగా లేదా ఆప్షన్స్ ట్రేడింగా. ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ఈ రెండు కూడా డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవి ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి, అలౌవింగ్ ఇన్వెస్టర్స్ టు హెడ్జ్ రిస్క్, అలాగే స్పెక్యులేట్ చేస్తాయి ఫ్యూచర్ డైరెక్షన్ని అసెట్ ప్రైసెస్ మీద. హియర్ ఇస్ ద డీటెయిల్ కంపారిజన్ చేద్దాం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్. ఫ్యూచర్స్ ట్రేడింగ్. ఏ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఈస్ అన్ అగ్రిమెంట్ టు బై ఆర్ సెల్ అండ్ అసెట్ అనమాట, అంటే సచ్ as స్టాక్స్ అనుకోండి, ఇండైసెస్, కమోడిటీస్ లేదా కరెన్సీస్, అంటే ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ మీద అనే స్పెసిఫిక్ ఫ్యూచర్ డేట్. ఈ ఫ్యూచర్స్ ఏంటి? ఆబ్లిగేషన్. బోత్ పార్టీస్ అంటే బయ్యర్ అండ్ సెల్లర్ వీళ్ళు ఆబ్లిగేట్ కట్ చేసుకుంటారు, అది ఎగ్జిక్యూట్ చేస్తారు కాంట్రాక్ట్ అండ్ అగ్రీడ్ ప్రైస్ మీద ఆన్ ద ఎక్స్పైరీ డేట్. అంటే స్టాండర్డైజేషన్. కాంట్రాక్ట్స్ ఆర్ స్టాండర్డ్గా ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ, క్వాలిటీ అండ్ డెలివరీ డేట్. మార్జిన్ రిక్వైర్మెంట్స్, అంటే ట్రేడర్స్ మస్ట్ మెయింటైన్ ఏ మార్జిన్ అనమాట, అంటే ఇనీషియల్ అండ్ మెయింటెనెన్స్. ఇది కూడా కాంట్రాక్ట్ పర్ఫార్మెన్స్ ఎన్ష్యూర్ చేస్తుంది. మార్జిన్స్ ఆర్ టిపికల్లీ ఏ పర్సంటేజ్ ఆఫ్ కాంట్రాక్ట్ వాల్యూ. మార్క్ టు మార్కెట్, అంటే డైలీ సెటిల్మెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉంటాయి, అలాగే లాసెస్ కూడా బేస్డ్ ఆన్ ది మార్కెట్ ప్రైస్, రిక్వైరింగ్ డైలీ అడ్జస్ట్మెంట్ టు ది మార్జిన్. లీవరేజ్. హై లీవరేజ్ అలౌ చేస్తుంది, ఆ లార్జ్ పొజిషన్ని కంట్రోల్ చేస్తుంది విత్ ఏ రిలేటివ్లీ స్మాల్ క్యాపిటల్ అవుట్లే అనమాట, అంటే విచ్ కెన్ యాంప్లిఫై బోత్ గెయిన్స్ అండ్ లాసెస్. అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్లో లిక్విడిటీ, ఫ్యూచర్స్ మార్కెట్లో ఆర్ హైలీ లిక్విడ్గా ఉంటుంది, ఫెసిలిటేట్ చేస్తుంది ఈజీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ప్రైస్ డిస్కవరీ, అంటే ఫ్యూచర్ మార్కెట్లో ఇది ఎఫిషియెంట్ ప్రైస్ని డిస్కవరీ చేసి డ్యూ టు హై ట్రేడింగ్ వాల్యూమ్స్ని చేస్తుంది. హెడ్జింగ్. హెడ్జింగ్ అంటే ఎఫెక్టివ్ టూల్ ఫర్ హెడ్జింగ్ అగెనిస్ట్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ది అండర్లయింగ్ ఎసెట్ అనమాట. డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అంటే రిస్క్, ఇది హై లెవరేజ్ కెన్ లీడ్ టు సిగ్నిఫికెంట్ లాసెస్, అలాగే ఎస్పెషల్లీ ఇఫ్ ద మార్కెట్ కనుక అన్ఫేవరబుల్గా మూవ్ అయింది అనుకోండి, అప్పుడు కాంప్లెక్సిటీ అంటే రిక్వైర్స్ ఏ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మార్జిన్ రిక్వైర్మెంట్స్ అండ్ మార్కెట్ డైనమిక్స్, అప్పుడే మీరు సర్వైవ్ చేయగలరు. ఫ్యూచర్స్ ట్రేడింగ్. ఇప్పుడు మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చూద్దాం. అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ బయ్యర్కి ఇస్తాడు రైట్, కానీ నాట్ ది ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే కమిట్మెంట్, అంటే టు బై ఆర్ సెల్, అంటే ఇది పుట్ ఆప్షన్ అండ్ యాసెట్ టు ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ అనమాట, అంటే బిఫోర్ ఆర్ ఆన్ ది ఎక్స్పైరీ డేట్. ఈ ఎక్స్పైరీ డేట్ అంటే వీక్లీ, మంత్లీ లేదా మాక్సిమం 3 months. ఇందులో కీ ఫీచర్స్ ఏంటంటే చూద్దాం. రైట్స్ వర్సెస్ ఆబ్లిగేషన్స్. బయర్స్ ఆఫ్ ఆప్షన్స్ వాళ్ళకు రైట్ ఉంటుంది కానీ ఆబ్లిగేషన్ ఉండదు. సో ఆబ్లిగేషన్ యొక్క బయ్యర్లకి వాళ్ళకి రైట్స్ ఉంటాయి కానీ ఆబ్లిగేషన్ ఉండదు. వాళ్ళు కాంట్రాక్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు. రెండో వైపు సెల్లర్స్ కి ఆబ్లిగేషన్ ఉంటుంది, అంటే కమిట్మెంట్. బయర్ ఆప్షన్ ని ఎక్సర్సైజ్ చేస్తాడు. ఇక్కడ సెల్లర్స్ అంటే రైటర్స్, బయర్స్ అంటే హోల్డర్స్. ప్రీమియం. ఇందులో బయ్యర్ వచ్చేసి ప్రీమియం కు పే చేస్తాడు సెల్లర్ రైట్స్ కోసం, అంటే టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాల్ ఆప్షన్స్ అంటే రైట్ టు బై ది అండర్లయింగ్ ఎసెట్, అంటే అండర్లయింగ్ ఎసెట్ ని సేల్ చేయగలడు. అండర్లయింగ్ ఎసెట్ అంటే స్టాక్, ఇండైసెస్, కరెన్సీ, ఇంకా ఏదైనా. స్ట్రైక్ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్.
ఆప్షన్స్ ట్రేడింగ్లో. అంటే ద ప్రైస్ ఎట్ విచ్ ది ఆప్షన్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్, అంటే ఎక్స్పైరీ డేట్ అనమాట. ద డేట్ బై విచ్ ద ఆప్షన్ మస్ట్ బి ఎక్సర్సైజ్డ్. ఇది డిపెండ్ అవుతుంది వీక్లీ, మంత్లీ, మ్యాక్సిమం 3 months అన్నమాట. ఆప్షన్స్ ట్రేడింగ్లో ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయో చూద్దాము. లిమిటెడ్ రిస్క్ ఫర్ బయర్స్. ఇక్కడ మ్యాక్సిమం లాస్ ఇట్స్ లిమిట్గా ఉంటుంది, అది కూడా ప్రీమియం పెయిడ్ ఫర్ ద ఆప్షన్స్లో. ఫ్లెక్సిబిలిటీ. ఆప్షన్స్ యూజ్ చేసేవి ఏంటంటే వేరియస్ స్ట్రాటజీస్ ఉన్నాయి, లైక్ హెడ్జింగ్, స్పెక్యులేషన్, తర్వాత ఇన్కమ్ జనరేషన్, లీవరేజ్. ఇవి ఫ్యూచర్స్లో ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది కదా లీవరేజ్, కానీ లిమిటెడ్ డౌన్ సైడ్ రిస్క్ అనమాట. డిసడ్వాంటేజెస్. కాంప్లెక్సిటీ. అంటే ఆప్షన్స్ ఆర్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి డ్యూ టు ఫ్యాక్టర్స్ లైక్ టైమ్ డికే, తర్వాత వొలాటిలిటీ, ఇంకా మల్టిపుల్ స్ట్రాటజీస్. టైమ్ డికే అంటే ఇది వాల్యూ ఆఫ్ ఆప్షన్స్ని డిక్రీజ్ చేస్తుంది ఎక్స్పైరీ డేట్ అప్రోచ్ అయ్యేటప్పుడు, ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ అవుట్ ఆఫ్ ది మనీ. టోటలీ మనీ లాస్. ప్రీమియం కాస్ట్. ఈ ప్రీమియమ్స్ ఉన్నాయి కదా, బయర్స్ మస్ట్ పే ప్రీమియమ్స్, అంటే విచ్ కెన్ బి సబ్స్టాన్షియల్ ఇన్ వాలటైల్ మార్కెట్స్. ఇప్పుడు చూద్దాం కంపారిజన్ బిట్వీన్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్. ఆబ్లిగేషన్ ఫ్యూచర్స్లో ఎస్ బోత్ పార్టీస్, ఆప్షన్స్లో ఓన్లీ ఫర్ ద సెల్లర్ అంటే రైటర్కి. రిస్క్ వచ్చి అన్లిమిటెడ్ పొటెన్షియల్ లాస్. ఆప్షన్స్లో లిమిటెడ్ టు ద ప్రీమియం పెయిడ్. లివరేజ్లో రెండింట్లో హై, అదే ఫ్యూచర్స్లోని ఆప్షన్స్లో కాస్ట్, మార్జిన్ రిక్వైర్మెంట్స్, అలాగే ఆప్షన్స్లో ప్రీమియం పేమెంట్. కాంప్లెక్సిటీ. ఇది ఫ్యూచర్స్లో మోడరేట్, అలాగే ఆప్షన్స్లో హై. స్ట్రాటజీ లోవర్, హయ్యర్. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫ్యూచర్స్, ఇందులో ఇన్వెస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు ప్రైస్ని, అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుకోండి, టు ఇంక్రీజ్ ఇన్ ద నెక్స్ట్ 3 months. అంటే వాళ్ళు కొనేది ఫ్యూచర్ కాంట్రాక్ట్ని. ఇఫ్ ద ప్రైస్ రైజెస్ దే ప్రాఫిట్, ఇఫ్ ద ఫిట్ ఫాల్స్ ఇట్ కనే లాస్ అనమాట. ఆప్షన్స్ చూద్దాం. ఒకవేళ సేమ్ ఇన్వెస్టర్ ఒక కాల్ ఆప్షన్ కొన్నాడు అనుకోండి ఆన్ రిలయన్స్ ఇండస్ట్రీస్, అది కూడా ప్రైస్ రైజ్ అయితే అబోవ్ స్ట్రైక్ ప్రైస్, దే కెన్ బై ఎట్ ద లోవర్ ప్రైస్ అండ్ సెల్ ఎట్ ద మార్కెట్ ప్రైస్ ఫర్ ఎ ప్రాఫిట్ అనమాట. ఇఫ్ ద ప్రైస్ ఫాల్స్ దెన్ ద లాస్ లిమిట్ అవుతుంది, అలాగే ప్రీమియం పెయిడ్. కంక్లూజన్. ఇది సమ్మరీగా చూసుకుంటే మాత్రం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఆర్ హై, అంటే పవర్ఫుల్ టూల్స్ ఇన్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి కూడా విత్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ రిస్క్ అనమాట. ట్రేడర్స్ చూస్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ రిస్క్ టాలరెన్స్, మార్కెట్ అవుట్లుక్, ఇంకా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ద డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్ ఇన్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్. ట్రేడింగ్లో స్టాక్స్ని బయింగ్, సెల్లింగ్ రెండు ఉంటాయి కదా. అదర్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫ్రీక్వెంట్లీ సాధారణంగా షార్ట్ టైం ఫ్రేమ్లో ఉంటాయి. ఈ ట్రేడర్స్ని క్యాపిటలైజ్ చేసుకుంటారు ఆన్ షార్ట్ టర్మ్ మార్కెట్ ఫ్లక్చుయేషన్ టు మేక్ ప్రాఫిట్స్. టైప్స్ ఆఫ్ ట్రేడింగ్, అందులో చాలా రకాలు ఉన్నాయి. డే ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ సెక్యూరిటీస్ విత్ ఇన్ ద సేమ్ ట్రేడింగ్ డే, అంటే టు ప్రాఫిట్ ఫ్రమ్ స్మాల్ ప్రైస్ మూమెంట్స్, అంటే స్వింగ్ ట్రేడింగ్. హోల్డింగ్ స్టాక్స్ వచ్చి చాలా రోజులు ఉంచుకుంటారు, అంటే వీక్స్, టు క్యాపిటలైజ్ ద ఆన్ ఎక్స్పెక్టెడ్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ మార్కెట్ షిఫ్ట్స్ అనమాట. స్కాల్పింగ్ అంటే మేకింగ్ న్యూమరస్ ట్రేడ్స్ త్రూ ద డే, అంటే ఇది స్కాల్ప్ అంటే స్మాల్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ఈచ్ ట్రాన్సాక్షన్. పొజిషనల్ ట్రేడింగ్ ఇది హోల్డింగ్ పొజిషన్స్ని ఫర్ వీక్స్, పర్ మంత్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద లాంగ్ టర్మ్ మార్కెట్ ట్రెండ్స్ అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? షార్ట్ టర్మ్ ఫోకస్. ఇది ఇన్వాల్వ్స్ ఇన్ ఏ షార్టర్ ఇన్వెస్ట్మెంట్, అంటే హారిజన్, అంటే రేంజింగ్ ఫ్రమ్ మినిట్స్ టు ఫ్యూ మంత్స్. డ్యూరేషన్, ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్స్, ఇందులో హై వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్స్ ఉంటాయి, లీడింగ్ టు హయ్యర్ ట్రాన్సాక్షన్స్ కాస్ట్. టెక్నికల్ అనాలిసిస్ అవసరం ఉంది. ఇది హెవీలీ ఆన్ చార్ట్స్ మీద రిలే అవుతుంది. ప్యాటర్న్స్, తర్వాత టెక్నికల్ ఇండికేటర్స్ టు ప్రెడిక్ట్ ఫ్యూచర్ ప్రైస్ మూవ్మెంట్స్. రిస్క్ అండ్ రిటర్న్ ఏంటో చూద్దాము. హై రిస్క్ డ్యూ టు మార్కెట్ వాలటిలిటీ, అలాగే విత్ ద పొటెన్షియల్ ఫర్ క్విక్ సబ్స్టాన్షియల్ గెయిన్స్ అనమాట. టు హై రిస్క్ టు హై గెయిన్స్. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏంటంటే ట్రేడింగ్లో పొటెన్షియల్ ఫర్ క్విక్ ప్రాఫిట్స్. ట్రేడర్స్ కెన్ టేక్ అడ్వాంటేజ్ షార్ట్ టర్మ్ ప్రైస్ మూమెంట్స్లో. యూటిలైజేషన్ ఆఫ్ లెవరేజ్ అంటే ట్రేడర్స్ యూస్ చేయగలరు మార్జిన్ని ఇంక్రీజ్ చేయడానికి, వాళ్ళు బయింగ్ పవర్ అండ్ పొటెన్షియల్ రిటర్న్స్. ఫ్లెక్సిబిలిటీ, ట్రేడర్స్ దీన్ని అడాప్ట్ చేయగలరు, అంటే క్విక్లీ టు మార్కెట్ చేంజెస్ని, న్యూ ఇన్ఫర్మేషన్ని కూడా. రిస్క్లు కూడా ఉంటాయి. మార్కెట్ వొలాటిలిటీ, ఇది హై వొలాటిలిటీ, ఇది ఎక్కడ లీడ్ చేస్తుందంటే సిగ్నిఫికెంట్ లాసెస్కి, అంటే ఎమోషనల్ స్ట్రెస్. ఇందులో రిక్వైర్స్ కాన్స్టెంట్ మానిటరింగ్ టు ద మార్కెట్, అలాగే స్ట్రెస్ఫుల్ కూడా కావచ్చు. ట్రాన్సాక్షన్ కాస్ట్, ఫ్రీక్వెంట్ ట్రేడింగ్లో ఇది హయ్యర్ బ్రోకరేజ్ ఫీజ్ అండ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఇన్వెస్టింగ్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్లో ఈ ఇన్వాల్వ్ అయ్యేది బయింగ్ స్టాక్స్ ఆర్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది ఇంటెన్షన్ ఏంటంటే హోల్డింగ్ దెమ్ ఫర్ ఎన్ ఎక్స్టెండెడ్ పీరియడ్, అంటే కొన్ని సంవత్సరాలు కానీ డికేట్స్ కూడా కావచ్చు. ఇన్వెస్టర్స్ ఎయిమ్ టు బిల్డ్ వెల్త్ గ్రాడ్యువల్గా చేస్తారు. ఇందులో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్, అలాగే డివిడెండ్స్ కూడా. టైప్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్, ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి. వాల్యూ ఇన్వెస్టింగ్, బయింగ్ అండర్ వాల్యూడ్ స్టాక్స్ కొనుక్కోవడం విత్ ద స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఆఫ్ హోల్డింగ్ దెమ్ అండ్ అంటిల్ దర్ మార్కెట్ వాల్యూ రిఫ్లెక్ట్ అయ్యేంత వరకు, అంటే దర్ ఇంట్రెన్సిక్ వాల్యూ అనమాట. గ్రోత్ ఇన్వెస్టింగ్, ఇన్వెస్టింగ్ ఇన్ కంపెనీస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఎట్ అన్ అబోవ్ యావరేజ్ రేట్ అనమాట కంపేర్ టు అదర్ కంపెనీస్. డివిడెండ్ ఇన్వెస్టింగ్
అంటే ఫోకసింగ్ ఆన్ స్టాక్స్, అది పే రెగ్యులర్ డివిడెండ్స్ అంటే ప్రొవైడింగ్ ఏ స్టడీ ఇన్కమ్ స్ట్రీమ్ అంటే క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. లాంగ్ టర్మ్ ఫోకస్, లాంగర్ ఇన్వెస్ట్మెంట్ హారిజన్, టిపికలీ ఇయర్స్ ఆర్ డికేడ్స్. ఫ్యూ ట్రాన్సాక్షన్స్ అంటే లెస్ ఫ్రీక్వెంట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఉంటాయి కదా, ఇవి రిజల్టింగ్ ఇన్ లోవర్ ట్రాన్సాక్షన్ కాస్ట్. ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటంటే ఎంఫసిస్ ఆన్ కంపెనీ ఫండమెంటల్స్ ఇంక్లూడింగ్ ఎర్నింగ్స్, రెవెన్యూ, ఇంకా మేనేజ్మెంట్ క్వాలిటీ. రిస్క్ అండ్ రిటర్న్, లోవర్ షార్ట్ టర్మ్ రిస్క్ డ్యూ టు మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అంటే ఇందులో పొటెన్షియల్ ఫర్ సిగ్నిఫికెంట్ లాంగ్ టర్మ్ గెయిన్స్. అడ్వాంటేజెస్ చూద్దాం. కాంపౌండ్ గ్రోత్, బెనిఫిటింగ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఓవర్ టైమ్. ఇందులో ట్రాన్సాక్షన్ కాస్ట్ రెడ్యూస్ అవుతాయి. ఫ్యూ ట్రేడ్స్ లీడ్ టు లోవర్ లెవరేజ్ అండ్ ఫీజ్ అండ్ ట్యాక్సెస్. లెస్ స్ట్రెస్, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, ఇది రెడ్యూస్ చేస్తుంది నీడ్ ఫర్ కాన్స్టెంట్ మార్కెట్ మానిటరింగ్ని. రిస్క్లు కూడా ఉంటాయి. మార్కెట్ రిస్క్, ఇందులో వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కెన్ డిక్రీజ్ డ్యూ టు మార్కెట్ డౌన్ టర్న్స్. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఫండ్స్ టైడ్ అప్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే దే మే మిస్ అనమాట అదర్ ఆపర్చునిటీస్ని. కంపెనీ రిస్క్, పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కంపెనీ కెన్ రిఫ్లెక్ట్ ద స్టాక్ వాల్యూ. ఇప్పుడు చూద్దాం కంపారిజన్. టైం, ట్రేడింగ్లో ఇది షార్ట్ టర్మ్, మినిట్స్ టు మంత్స్. ఇన్వెస్టింగ్లో లాంగ్ టర్మ్, ఇయర్స్ టు డికేడ్స్. ఫోకస్లో క్యాపిటలైజింగ్ ఆన్ షార్ట్ టర్మ్ మూవ్స్. ఇన్వెస్టింగ్లో బిల్డింగ్ వెల్త్ ఓవర్ టైమ్. ట్రాన్సాక్షన్ వాల్యూమ్ హై, లో వచ్చి ఇన్వెస్టింగ్లో. అనాలిసిస్ టైప్, టెక్నికల్ అనాలిసిస్ ట్రేడింగ్, అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ ఇన్వెస్టింగ్లో. రిస్క్ లెవెల్ హై డ్యూ టు వొలాటిలిటీ in trading, lower short-term risk in investing. Return potential high in short-term gains and significant long-term growth in investing. Transaction cost low, high, low. Emotional stress high, lower. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ట్రేడింగ్లో ట్రేడర్స్ మే ఫోకస్ ఆన్ హై వాలటిలిటీ స్టాక్స్ లైక్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే సెక్టార్స్ లైక్ టెక్నాలజీ అండ్ ఫార్మాటికల్స్. ఇందులో ర్యాపిడ్ ప్రైస్ చేంజ్ చూస్తాం. ఇన్వెస్టింగ్ చూద్దాం. ఇన్వెస్టర్స్ మైట్ టార్గెట్ బ్లూ చిప్స్ అంటే స్టాక్స్లో సచ్ యాజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇప్పుడు నోన్ ఫర్ ద స్టెబిలిటీ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ అన్నమాట. కంక్లూజన్, బోత్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్లో యూనిక్ బెనిఫిట్స్ ఉన్నాయి, రిస్క్లు కూడా ఉన్నాయి. ద చాయిస్ బిట్వీన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇండివిజువల్ ఫైనాన్షియల్ గోల్స్ మీద, రిస్క్ టాలరెన్స్ మీద, టైం కమిట్మెంట్ మీద, ఇంకా మార్కెట్ నాలెడ్జ్ మీద. అంటే ట్రేడింగ్ కెన్ బి రివార్డింగ్ బట్ రిక్వైర్స్ సిగ్నిఫికెంట్ టైమ్ అండ్ ఎక్స్పర్టైజ్, వైల్ ఇన్వెస్టింగ్ టిపికల్లీ ఇన్వాల్వ్స్ ఏ లాంగర్ టర్మ్ స్ట్రాటజీ. ఇంకా ఇందులో ఫోకస్ ఆన్ గ్రాడ్యువల్ వెల్త్ అక్యుములేషన్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం, ఇండెక్స్ ట్రేడింగ్ వర్సెసా లేదా స్టాక్ ట్రేడింగ్ బెటరా అన్నది చూద్దాం. ఇండెక్స్ ట్రేడింగ్లో ఇదేంటంటే ఇది బయింగ్ అండ్ సెల్లింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇది ట్రాక్ చేస్తుంది పర్ఫార్మెన్స్ని అంటే మార్కెట్ ఇండెక్స్ మీద. ఇప్పుడు ఇండియాలో చూస్తే పాపులర్ ఇండెక్సెస్ లైక్ నిఫ్టీ 50 అండ్ BSE సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. టిపికల్లీ ఇవి ఇన్వాల్వ్ అవుతాయి డెరివేటివ్స్లో అంటే ఇండెక్స్ ఫీచర్స్, ఇంకా ఆప్షన్స్, యాజ్ వెల్ యాజ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో. ఇది రిప్లికేట్ చేస్తుంది పర్ఫార్మెన్స్ని. ఇండెక్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ స్టాక్స్. డైవర్సిఫికేషన్, ఇది ప్రొవైడ్ చేస్తుంది ఆ బ్రాడ్ రేంజ్ ఆఫ్ స్టాక్స్ని ఎక్స్పోజర్ ఇస్తుంది అనమాట విత్ ఇన్ ది ఇండెక్స్. అంటే ఇది రెడ్యూసింగ్ కంపెనీ స్పెసిఫిక్ రిస్క్. మార్కెట్ సెంటిమెంట్, ఇది ఇండెక్స్ ట్రేడింగ్లో రిఫ్లెక్ట్ చేస్తుంది ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ని, అలాగే ఎకనామిక్ కండిషన్స్ అంటే రాదర్ దెన్ ఇండివిజువల్ కంపెనీ పర్ఫార్మెన్స్. అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. డైవర్సిఫికేషన్ రిస్క్ని తగ్గిస్తుంది అసోసియేట్ విత్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండివిజువల్ స్టాక్స్ బై స్ప్రెడింగ్ ఇన్వెస్ట్మెంట్ అక్రాస్ ద మల్టిపుల్ కంపెనీస్ విత్ ఇన్ ది ఇండెక్స్. లోవర్ వొలాటిలిటీ, ఇది ఇండెక్సెస్ ఉంటుంది కదా, ఇది 10 to less volatile కంపేర్ టు ఇండివిజువల్ స్టాక్స్. ఎందుకు? డైవర్సిఫైడ్ నేచర్. ఈజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇది ఇన్వెస్టర్స్ని అలౌ చేస్తుంది టు గెయిన్ ఎక్స్పోజర్ టు ద మార్కెట్ యాజ్ ఎ హోల్ వితౌట్ హ్యావింగ్ నో పిక్ ఇండివిజువల్ స్టాక్స్. హెడ్జింగ్, ఇండెక్స్ ఫ్యూచర్స్ ఇంకా ఆప్షన్స్ వచ్చి కెన్ బి యూజ్ టు హెడ్జ్ అగెనిస్ట్ మార్కెట్ డౌన్ టర్న్స్. రిస్క్లు కూడా ఉంటాయి. మార్కెట్ రిస్క్ సబ్జెక్ట్ టు మార్కెట్ వైడ్ రిస్క్ ఉంటాయి కదా, సచ్ యాజ్ ఎకనామిక్ డౌన్ టర్న్స్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఇంకా గ్లోబల్ ఈవెంట్స్. లిమిటెడ్ అప్సైడ్, ఇందులో పొటెన్షియల్ ఫర్ గెయిన్స్ మే బి లిమిటెడ్ కంపేర్ చేస్తే ఇండివిజువల్ హై గ్రోత్ స్టాక్స్ నుంచి. స్టాక్స్ చూద్దాము. స్టాక్ ట్రేడింగ్లో బయింగ్ అండ్ సెల్లింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అది కూడా ఇండివిజువల్ కంపెనీస్ ద్వారా అంటే లిస్టెడ్ అయి ఉంటాయి అంటే NSE అండ్ BSE. కీ క్యారెక్టరిస్టిక్స్, ఓనర్షిప్ అంటే బై స్టాక్స్ మీన్స్ ఓనింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద కంపెనీ, అందులో ఓటింగ్ రైట్స్, ఇంకా క్లెయిమ్ అండ్ డివిడెండ్స్. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అంటే స్టాక్ ప్రైసెస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది స్పెసిఫిక్ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనమాట, అంటే మేనేజ్మెంట్ డెసిషన్స్ ఇంకా ఇండస్ట్రియల్ ట్రెండ్స్.
పొటెన్షియల్ ఫర్ హై రిటర్న్స్ అంటే ఇండివిజువల్ స్టాక్స్ ఉంటాయి కదా, ఇవి ఆఫర్ చేస్తే సిగ్నిఫికెంట్ రిటర్న్స్ని ఇఫ్ ద కంపెనీ పర్ఫార్మ్స్ వెల్. అడ్వాంటేజెస్ చూద్దాం. హై పొటెన్షియల్ రిటర్న్స్ అంటే ఇండివిజువల్ స్టాక్స్ వచ్చి ఎస్పెషల్గా దోస్ ఆఫ్ హై గ్రోత్ కంపెనీస్ ఉంటాయి కదా, అంటే కెన్ ఆఫర్ సబ్స్టాన్షియల్ రిటర్న్స్. డివిడెండ్స్ ఇందులో ఇన్వెస్టర్స్ వచ్చి రెగ్యులర్ ఇన్కమ్ డివిడెండ్స్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. కంట్రోల్ అండ్ చాయిస్ ఇన్వెస్టర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ కంపెనీ వాళ్ళకి బిలీఫ్ ఉంటుందో, అంటే ట్రాక్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్. రిస్క్ ఉంటాయి అంటే హై వాలటిలిటీ. ఇండివిజువల్ స్టాక్స్ని అంటే కెన్ బి హైలీ వాలటిల్ అండ్ సబ్జెక్ట్ టు కంపెనీ స్పెసిఫిక్ రిస్క్ అంటే సచ్ యాజ్ పూర్ ఎర్నింగ్స్ రిపోర్ట్స్ ఆర్ మేనేజ్మెంట్ ఇష్యూస్. అందులో తరో అనాలిసిస్ ఉంటాయి, అంటే ఇందులో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఉన్నాయి. ఇందులో ఇన్ఫార్మ్ డెసిషన్స్ కోసం తరో రీసెర్చ్ కావాలి. అంటే ఫండమెంటల్ అనాలిసిస్ అంటే లిక్విడిటీ, అంటే స్టాక్స్ ఆఫ్ స్మాలర్ కంపెనీస్ ఉంటాయి కదా, అవి లోవర్ లిక్విడిటీ, ఇవి చాలా హార్డ్గా ఉంటాయి ఎందుకంటే కొనడానికి అమ్మడానికి కూడా ఇది లార్జ్ క్వాంటిటీస్లో వితౌట్ ఎఫెక్టింగ్ ద ప్రైస్. ఇప్పుడు మనం కంపారిజన్ చూద్దాం ఇండెక్స్ ట్రేడింగ్లో అలాగే స్టాక్ ట్రేడింగ్లో కూడా. అంటే ఫోకస్ చూద్దాము. ట్రేడింగ్లో బ్రాడ్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, స్టాక్ ట్రేడింగ్లో ఇండివిజువల్ కంపెనీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇండెక్స్ ట్రేడింగ్లో ఇండెక్స్ ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్టాక్స్. ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఇండెక్స్ ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇండెక్స్ ఫ్యూచర్స్, ఆప్షన్స్. ఇన్ స్టాక్ ట్రేడింగ్ ETFs, individual stocks. Diversification high across all companies in index. Low to medium depends on portfolio. Volatility ఇది స్టాక్ ట్రేడింగ్తో కంపేర్ చేసినప్పుడు లోవర్ డ్యూ టు డైవర్సిఫికేషన్, హయ్యర్ ఎస్పెషలీ ఫర్ స్మాల్ క్యాప్ స్టాక్స్. రిస్క్ లెవెల్ మార్కెట్ రిస్క్ స్టాక్ ట్రేడింగ్లో కంపెనీ స్పెసిఫిక్ అండ్ మార్కెట్ రిస్క్. రీసెర్చ్ రిక్వైర్మెంట్ లోవర్. ఇండెక్స్ ట్రేడింగ్లో ఓవరాల్ మార్కెట్లో ఫోకస్ చేయాలి. స్టాక్ ట్రేడింగ్లో హయ్యర్, రిక్వైర్స్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ది కంపెనీస్. రీసెర్చ్ రిక్వైర్మెంట్లో దీని అవసరం చాలా ఉంటుంది. స్టాక్ ట్రేడింగ్లో రిక్వైర్స్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ కంపెనీస్. పొటెన్షియల్ రిటర్న్స్ మోడరేట్ అలైన్స్ విత్ మార్కెట్ ట్రెండ్స్. స్టాక్ ట్రేడింగ్లో హై, ఇది ఇండివిజువల్ స్టాక్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. యూస్ ఫర్ హెడ్జింగ్ ఎఫెక్టివ్, అక్కడ లిమిటెడ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇండెక్స్ ట్రేడింగ్ ద నిఫ్టీ 50 ఇండెక్స్, ఇందులో టాప్ 50 కంపెనీస్ ఇంక్లూడ్ అవుతాయి. ఇది NSE లిస్టెడ్ అయి ఉంటుంది. BSE సెన్సెక్స్ విచ్ ఇన్క్లూడ్స్ 30 well ఎస్టాబ్లిష్ కంపెనీలు ఉంటాయి ఆన్ ద BSE ఆర్ కామన్లీ ట్రేడెడ్ ఇండెక్సెస్. స్టాక్ ట్రేడింగ్ ఇవి పాపులర్ స్టాక్స్ ఇంక్లూడ్ అవుతాయి, అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇంకా ఇన్ఫోసిస్, యాజ్ వెల్ యాజ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ స్టాక్ కూడా, అంటే మోర్ అగ్రెసివ్ గ్రోత్ పొటెన్షియల్ కోసం. కంక్లూజన్ ఏ ట్రేడ్ బెటర్? ఇది రెండు కూడా ఇండెక్స్ ట్రేడింగ్ అండ్ స్టాక్ ట్రేడింగ్ ఈ రెండు ఆఫర్ ఇచ్చేదంటే యూనిక్ అడ్వాంటేజెస్ అండ్ క్యాటర్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. అంటే ఇండెక్స్ ట్రేడింగ్ ఈ సూటబుల్గా ఉంటుంది దోస్ లుకింగ్ ఫర్ డైవర్సిఫైడ్ ఎక్స్పోజర్ అట్ టు ద మార్కెట్, అంటే విత్ లోవర్ వొలాటిలిటీ. అలాగే స్టాక్ ట్రేడింగ్లో ఇట్స్ అన్ ఐడియల్ ఫర్ ఇన్వెస్టర్స్ సీకింగ్ హయ్యర్ రిటర్న్స్ త్రూ ది ఇండివిజువల్ స్టాక్స్ సెలెక్షన్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఫినాన్షియల్ గోల్స్ని, రిస్క్ టాలరెన్స్ని అండ్ మార్కెట్ నాలెడ్జ్ని. ఇవన్నీ క్రూషియల్ ఇన్ ద చూసింగ్ ది రైట్ అప్రోచ్. రైట్ అప్రోచ్ అంటే ఇండెక్స్ ట్రేడింగ్లో లేదా స్టాక్ ట్రేడింగ్. టైప్స్ ఆఫ్ ట్రేడర్స్. ఈ ఇండియన్ స్టాక్ మార్కెట్లో చాలా రకాల టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. అంటే వీళ్ళందరూ ఆపరేట్ చేసేది డిఫరెంట్ స్ట్రాటజీస్తో, రిస్క్ అపెటైట్స్ అండ్ టైమ్ హారిజన్స్తో. ఇప్పుడు ఒక డీటెయిల్ ఓవర్వ్యూ ప్రైమరీ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ని చూద్దాం. ఒకరిని తర్వాత ఒకరిని చూద్దాం. డే ట్రేడర్స్. ఈ ట్రేడర్స్ స్టాక్స్ను కొంటారు, అమ్ముతారు ద సేమ్ డే అన్నమాట. అంటే క్లోజింగ్ ఆల్ పొజిషన్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. వాళ్ళని డే ట్రేడర్స్ అంటారు. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? టైమ్ హారిజన్ అంటే వెరీ షార్ట్ టైమ్, టిపికల్లీ మినిట్స్ టు అవర్స్ అనమాట. అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి? క్యాపిటలైజ్ ఆన్ స్మాల్ ప్రైస్ మూమెంట్స్ విత్ ఇన్ ఏ సింగిల్ ట్రేడింగ్ డే. అంటే టూల్స్ ఏంటేంటి అంటే డే ట్రేడింగ్లో టెక్నికల్ అనాలిసిస్, చార్ట్స్, ఇంకా రియల్ టైమ్ మార్కెట్ డేటా. ఇందులో రిస్క్స్ అండ్ రివార్డ్స్ ఏంటో చూద్దాం. హై రిస్క్ అంటే మార్కెట్ వొలాటిలిటీ అండ్ లివరేజ్. పొటెన్షియల్ ఫర్ క్విక్ ప్రాఫిట్స్ చూద్దాం. ఇవి ఇక్కడ షార్ట్ పీరియడ్లోనే సబ్స్టాన్షియల్ రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ట్రేడర్ బయింగ్ షేరింగ్ అండ్ వొలటైల్ స్టాక్ అనుకోండి ఇన్ ద మార్నింగ్, అతను సెల్లింగ్ దెమ్ బిఫోర్ ద మార్కెట్ క్లోజెస్ అనమాట. అంటే ప్రాఫిట్ ఫ్రమ్ ఇంట్రాడే ప్రైస్ స్వింగ్స్ అన్నమాట. తర్వాత స్వింగ్ ట్రేడర్స్. ఈ ట్రేడర్స్ స్టాక్స్ని హోల్డ్ చేస్తారు ఫర్ సెవెరల్ డేస్, కానీ వారాలు కూడా. అంటే ఎయిమింగ్ టు ప్రాఫిట్ ఫ్రమ్ షార్ట్ టు మీడియం టర్మ్ ప్రైస్ మూమెంట్స్ కోసం. క్యారెక్టరిస్టిక్స్. ఇందులో టైం హారిజన్గా ఉంటుంది, అంటే షార్ట్ టు మీడియం టర్మ్ ఫ్రమ్ ఏ ఫ్యూ డేస్ టు ఫ్యూ వీక్స్. ఆబ్జెక్టివ్స్ చూద్దాం. ఇక్కడ ట్రెండ్స్ని క్యాప్చర్ చేయడం, అలాగే స్వింగ్స్ ఇన్ ద మార్కెట్ని చూడడం. టూల్స్ ఏమి యూస్ చేస్తారు? కంబైన్డ్ టెక్నికల్ అనాలిసిస్ విత్ ఫండమెంటల్ అనాలిసిస్ అనమాట.
రిస్క్ ఏంటి, రివార్డ్స్ ఏంటో చూద్దాము. మోడరేట్ రిస్క్ అంటే లెస్ ఎక్స్పోజర్ టు ఇంట్రాడే వొలాటిలిటీ, కానీ సబ్జెక్ట్ టు ఓవర్ నైట్ మార్కెట్ రిస్క్ ఉంటుంది. పొటెన్షియల్ ఫర్ స్టెడీ గెయిన్స్, ఇందులో కన్సిస్టెంట్ రిటర్న్స్ ని చాలా టైం వరకు సాధించవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ట్రేడర్ ఐడెంటిఫై చేస్తాడు బుల్లిష్ ట్రెండ్ ని, అంటే స్టాక్ అండ్ హోల్డింగ్ ని పొజిషన్స్ ఫర్ సెవెరల్ వీక్స్ పెట్టుకుంటాడు అంటిల్ ది ట్రెండ్ పీక్ అయ్యేంత వరకు. తర్వాతది స్కాల్పర్స్. ట్రేడర్స్ ప్రతిరోజు కూడా న్యూమరస్ ట్రేడ్స్ ని చేస్తారు, అంటే స్మాల్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ఈచ్ ట్రేడ్ అనమాట. టైమ్ హారిజన్ వెరీ షార్ట్ టర్మ్, అంటే ఆఫ్ అండ్ సెకండ్స్ టు మినిట్స్. వీళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ప్రాఫిట్ ఫ్రమ్ స్మాల్ ప్రైస్ చేంజెస్. టూల్స్ ఏం యూస్ చేస్తున్నారు? హై స్పీడ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ రియల్ టైమ్ డేటాను కూడా. రిస్క్ అండ్ రివార్డ్స్ చూద్దాం. హై రిస్క్ రిక్వైర్డ్స్ ప్రిసిషన్ అండ్ క్విక్ డెసిషన్ మేకింగ్ కూడా కావాలి. స్మాల్ ఫ్రీక్వెంట్ ప్రాఫిట్స్, వీళ్ళు రిలైస్ ఆన్ హై వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్స్ అనమాట టు జనరేట్ సిగ్నిఫికెంట్ రిటర్న్స్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. ఒక ట్రేడరు ఎగ్జిక్యూట్ చేస్తాడు డజన్స్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రేడ్స్ ని విత్ ఇన్ ఒక సింగిల్ డే, అంటే ప్రాఫిటింగ్ ఫ్రమ్ మైనర్ ప్రైస్ నుంచి ఫ్లక్చుయేషన్స్లో ఉంటాయన్నమాట. పొజిషన్ ట్రేడర్స్, వీళ్లలో ట్రేడర్స్ ఏం చేస్తారంటే పొజిషన్స్ని హోల్డ్ చేసి చాలా నెలల వరకు, సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేస్తారు, ఫోకస్ అనేగా లాంగ్ టర్మ్ ట్రెండ్స్. క్యారెక్టరిస్టిక్స్, టైమ్ హారిజన్, ఇందులో కూడా అనేక నెలల నుంచి సంవత్సరాల వరకు. ఆబ్జెక్టివ్స్, బెనిఫిట్ ఫ్రమ్ మేజర్ మార్కెట్ ట్రెండ్స్. పొజిషన్ ట్రేడింగ్, పొజిషన్ ట్రేడింగ్లో ఏ టూల్స్ యూస్ చేస్తారో చూద్దాం. ఫండమెంటల్ అనాలిసిస్, ఎకానమిక్ ఇండికేటర్స్, ఇంకా మార్కెట్ ట్రెండ్స్. రిస్క్ అండ్ రివార్డ్స్. లోవర్ రిస్క్, రెడ్యూస్ టు ఎక్స్పోజర్ టు షార్ట్ టర్మ్ మార్కెట్ వొలాటిలిటీ. పొటెన్షియల్ ఫర్ సిగ్నిఫికెంట్ గెయిన్స్, అంటే సబ్స్టాన్షియల్ రిటర్న్స్ అచీవ్ చేయగలము బై క్యాపిటలైజింగ్ లాంగ్ టర్మ్ ట్రెండ్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ట్రేడర్ ఒక కంపెనీ యొక్క షేర్ను కొనేటప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాడుకి దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో దాన్ని ఎలా హోల్డింగ్ చేయాలి, ఆ పొజిషన్ రియలైజ్ కోసం లాంగ్ టర్మ్ గెయిన్స్ అంటారు. ఆర్బిట్రేజ్ ట్రేడర్స్, ఏ ట్రేడర్స్ అయితే హూ ఎక్స్ప్లాయిట్ ప్రైస్ డిఫరెన్సెస్ ఆఫ్ ద సేమ్ అసెట్ అనేక మార్కెట్లలో, అనేక ఫార్మ్స్లో. క్యారెక్టరిస్టిక్స్, టైమ్ హారిజన్, అంటే షార్ట్ టైమ్ డిపెండింగ్ ఆన్ ద ఆపర్చునిటీ. ఆబ్జెక్టివ్స్, ప్రాఫిట్ ఫ్రమ్ ప్రైస్ డిస్క్రిపెన్సీస్. టూల్స్ ఏంటి? అడ్వాన్స్డ్ ఆల్గోరిథమ్స్ అండ్ రియల్ టైమ్ డేటా. రిస్క్ అండ్ రివార్డ్స్. లో రిస్క్, టిపికల్గా లో రిస్క్ స్ట్రాటజీ అంటే ఇది ఇన్వాల్వ్ అవుతుంది సైమల్టేనియస్లీ కొనడంలోనూ అమ్మడంలోనూ ఆప్షన్స్లో. అలాగే మోడెస్ట్ రిటర్న్స్, జనరల్గా స్మాల్ ప్రాఫిట్ ఉండే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా చాలా హై ఫ్రీక్వెన్సీ ఈల్డ్ సిగ్నిఫికెంట్ టోటల్ రిటర్న్స్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ట్రేడర్ స్టాక్ కొన్న తర్వాత ఆన్ ఎక్స్చేంజ్ వేర్ ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్ అనుకోండి, సైమల్టేనియస్లీ సెల్లింగ్ ఇట్ టు అనదర్ ఎక్స్చేంజ్కి వేర్ ఇట్ ఈస్ ఓవర్ వాల్యూడ్. మొమెంటమ్ ట్రేడర్స్ ఎవరైతే స్టాక్స్ని కొంటారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు అండ్ అప్వర్డ్ ట్రెండ్. అలాగే వాళ్ళు అమ్మేది ఏంటంటే ట్రెండ్ రివర్స్ అయినప్పుడు. క్యారెక్టరిస్టిక్స్, టైమ్ షార్ట్ నుంచి మీడియం టర్మ్ వరకు డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ట్రెండ్. ఆబ్జెక్టివ్స్, ప్రాఫిట్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ట్రెండ్స్. ఇందులో టూల్స్ ఏం యూస్ చేస్తున్నారో చూద్దాం. మొమెంటమ్ ఇండికేటర్స్, ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీస్. రిస్క్లు రివార్డులు చూద్దాం. మోడరేట్ టు హై రిస్క్, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ట్రెండ్స్ రివర్స్ కూడా కావచ్చు. పొటెన్షియల్ ఫర్ హై రిటర్న్స్, ప్రాఫిటింగ్ ఫ్రమ్ సస్టైన్ ట్రెండ్స్ కెన్ ఈల్డ్ సిగ్నిఫికెంట్ గెయిన్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ట్రేడరు ఒక స్టాక్ను కొన్నాడనుకోండి, అది ఒక అప్వర్డ్ మూమెంట్ చూపిస్తుంది కదా ఓవర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. అలాగే సెల్లింగ్ ఇట్ వన్స్ సైన్స్ ఆఫ్ రివర్సల్ అపియర్ అన్నమాట. కంక్లూజన్, ఈచ్ టైప్ ఆఫ్ ట్రేడర్ ఇన్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఒక డిస్టింక్ట్ అప్రోచ్ ఉంటుంది. అతని స్ట్రాటజీ కానీ, క్యాటరింగ్ చేసే విధానం కానీ, ఇదన్నీ కూడా ఫినాన్షియల్ గోల్స్, రిస్క్ టాలరెన్సెస్ అండ్ మార్కెట్ కండిషన్స్. అంటే క్యారెక్టరిస్టిక్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం, రిస్క్ని రివార్డ్స్ని కూడా అసోసియేట్ చేసుకోవడం, అలాగే ఈచ్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ని ఇండివిజువల్గా హెల్పింగ్కి పనికొచ్చేలాగా చూస్ చేసుకోవడం, స్ట్రాటజీని ఎన్నుకోవడం బెస్ట్ అలైన్స్ విత్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్స్.